ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది అందరూ నిండు మనసుతో స్తోత్రం చెప్పండి. ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారు? నాకైతే తృప్తి కలిగింది. నాకు పాడి దేవుణ్ణి మయంపరచడం అంటే చాలా ఇష్టం అండి. పాటలు వినటం మీకు ఇష్టమేనా? మీకు కూడా పాడటం ఇష్టమా, వినటం ఇష్టమా? పాడటం అంటే ఇష్టమా? పాడటం అండ్ వినటం కూడా ఇష్టం. రైట్. పెద్దోళ్ళు కోరారు కాబట్టి ఆ పాట పాడదాం. బాపట్ల ప్రశాంత రాజు గారు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టున్నాడు కదా, ఆ దైవజనుడు సిద్ధపరిచిన పాట, దేవుడు ఆయన వాడుకొని ఇచ్చిన పాట. మరి ఈ పాట ఒట్టిగా పాడొద్దు. మనం దైవజనుడు చిన్న పరిచర్య చేస్తా ఉన్నాడు ఈ ప్రాంతంలో, మరి భార్య ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం పెళ్ళికి పోయినప్పుడు పెళ్లి భోజనం తింటాం. తిన్న తర్వాత ఇక వాళ్ళు బయష్ను కూడా తీసుకొని కూర్చుంటారు. రావాలా బాయ్, చదివింపుల వాళ్ళు రావాలి అని. ఏమండి, చదివింపుల వాళ్ళు రావాలి, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు రావాలి. మరి వచ్చి ఇవ్వాలంటే ఒకళ్ళు వచ్చి పెళ్లి కుమార్తెకి చెప్పు, పెళ్లి కుమార్తె తరపు బంధువులు అమ్మాయికి ఒక ఇత్తడి కాగు అని రాస్తారు. ఆ పెళ్లి కుమార్తె తరపు బంధువులు పెళ్లి కుమారుడికి ఒక మిక్సీ. ఏం చేసుకుంటాడు ఆయన? మిక్సీ. స్తోత్రం. అలాగే పెళ్లి కుమారుడు తరపు బంధువులు మరి అబ్బాయికి మరి కప్పుల సెట్టు రాయాలి. మళ్ళీ అందులో ప్యాక్లో ఏముందో కూడా చెప్పాలి, వాళ్ళు రాసుకోవాలి. మళ్ళీ వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయి ఇస్తారనమాట. వాళ్ళు ఏ కప్పులు అయితే ఇచ్చారో, ఎంత రేటు పెట్టి అయితే తెచ్చి ఇచ్చారో, ₹1 ఎక్స్ట్రా పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. అట్లా రుణాలు తీర్చుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటారు పెళ్ళిళ్ళకి. అంతకంటే శ్రేష్టమైన కార్యక్రమం ఇది. ఇది జీవం గల దేవుని కార్యక్రమం కనుక మనకున్న దానిలో ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు మీ పైసలు వద్దులే, మీరు ఏసైని తెలుసుకుంటే అంతే చాలు. ఇదే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీ డబ్బులు వద్దు, పాడొద్దు, మీరు దేవుని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పటికే దేవుడిని తెలుసుకొని రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ఉంటే అందులో తోడ్పాటు అందించండి. ఆ పరిచారకులు ఉన్నారా? సిగ్గుపడేయటం దాక్కున్నారా? లైన్లో ఉన్నారా? లైన్లో రైట్. పరిచారకులు మీ దగ్గరకు వస్తారు. ఈ కమ్మని పాట పాడుకుందాం. మళ్ళీ పాటలో మైమర్చిపోకుండా వచ్చిన వాళ్ళు కనిపెట్టండి. మీ దగ్గరకు వస్తారు, పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. నీ దగ్గర ఉంటే చేయి, లేకపోతే స్తోత్రం ప్రార్థన చేయి. నా తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత ఒక్కోసారి ఏం చేద్దాం, పరిస్థితులు అట్లా వస్తాయి. కనీసం కానుక వేయడానికి కూడా ₹1 ఉండదు జేబులో. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. ఏం ఇబ్బంది పడకండి, ఉంటే చేయి, లేకపోతే లేదు, దేవుడు చూసుకుంటాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మళ్ళీ ఈ చర్చిలన్నీ డబ్బులు కోసమైనా అనుకుంటారు. అందుకని డబ్బులు వ్యవహారం కాదయా, డబ్బులు వ్యవహారం కాదు. ఈ పనికి, ఈ పరిచర్యకి తోడ్పాటుగా ఉపయోగపడింది. పాపం వెన్నీళ్ళకి సన్నీళ్ళు, సన్నీళ్ళకి వెన్నీళ్ళు అంటారు కదా, అట్లా ఉపయోగపడిద్దని. చేద్దాం. మరి చేద్దాం. ఏం చేద్దాం అంటారా? చేద్దాం వాళ్ళు చేతి ఎత్తండి. రైట్. చాలా మంది చేతి ఎత్తారు, మీరు రెడీగా ఉండండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. గోల్డ్ ఈజ్ గోల్డ్. పెద్దోళ్ళ పాటలే పాటలు. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. చాలా మందికి సిలువలో వేలాడుతున్న యేసయ్యే తెలుసు. ఆయన ఎంత సుందరుడో ఈ పాటలో వర్ణించాడు. ఆయన సౌందర్య వర్ణన ఉంది ఇందులో. ఒక ఆఫీసులో ఒక ఆయన తన ఆఫీస్ గదిలో బైబిల్ పెట్టుకుంటే యజమానులు వచ్చి అది చెత్తబుట్టలో పడేసి, పాప ఆయన ఎన్నిసార్లు పెట్టినా ఆ పని చేస్తాను. ఎందుకమ్మా నా గ్రంథాన్ని అట్లా పడేస్తున్నాను?
ఇంకా దేవుడు లేరంటే ఆ ఒక్కడే దొరికాడా? ఒంటి మీద పట్లు పాడు లేకుండా ఒక అడ్డవస్త్రం కట్టుకుని ఆ శిలువ మీద రక్త కుళ్ళై చండాలంగా ఏలాడుతా, ఏం దేవుడయ్యా నీ దేవుడు అని. దేవుడు అంటే ఎంత అందంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత అలంకరణ చేసుకొని ఉండాలి. అరే ఎప్పుడన్నా చూద్దామంటే ఆ శిలువ మీద ఏమీ లేకుండా ఏదో ఒక అడ్డవస్త్రం వేసుకుని ఆంతున్న రక్త కుళ్ళ ఏలాడుతా నిత్తురు ముద్దగా ఉంటాడు. చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. ఏం దేవుడయ్యా నీ దేవుడు? ఊరిపిచ్చి తల్లి. ఆయన సర్వాంగ సుందరుడమ్మా, ఆయన సర్వాంగ సుందరుడు. తెలుసా నీకు? మరి అంత సుందరుడు అయితే అట్టెందుకు అయ్యాడు? అదే నీ సందేహం. నీ కోసమేనమ్మా, నీ పాపాల కోసమే తల్లి. ఆ సర్వాంగ సుందరుడు ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నీ పాపాల కోసం, నా పాపాల కోసం న్యాయంగా మనకొచ్చి ఆ నరక శిక్షణ తప్పించడానికి మనందరి తండ్రిగా ఆయన ఆ శిక్షణ తన భుజాల మీద వేసుకొని, ఆయన పిల్లలమైన మనమందరం చేసిన పాతకాలని తన నెత్తికి తెచ్చుకొని, మనకు బదులు మన స్థానంలో సిలువను పడి, మన చేతులతో చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శిలలు కొట్టబడి, మన కాళ్ళతో మనం నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు రక్తసిక్తమై, సర్వ శరీరంతో మనం చేసిన పాపాలన్నిటికీ ప్రతిగా ఆయన సర్వ శరీరాన్ని ధారపోసిన ఏకైక దేవుడమ్మా. మన పాప పరిహారార్థమై ప్రాణమిచ్చిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువమ్మా. తెలుసమ్మా నీకు ఆయన గురించి? నా దేవుని గ్రంథంలో ఆయన సౌందర్య వర్ణన ఉందమ్మా. ఇంత అని చెప్పజాలని సర్వాంగ సుందరుడు. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడు. చెప్తాను విను నా దేవుడి సౌందర్యం. వర్ణం. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, వల్లే పొదిగిన కనులు. మీరే అద్భుతంగా పాడుతున్నారు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి.
చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు. లెబానోను సమరూప వైఖరి, లెబానోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడాదండు, బలవంతుడగువాడు బహుప్రియుడాదండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి మహిమ చెల్లించండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పి రైట్. ఇక పాటల కార్యక్రమాన్ని ముగిద్దాము. హాస్యం ఏంటంటే ఇంకా వస్తానే ఉన్నారు అండి. అక్కడ ఎండ తగులుతుంది మా నీకు, అసలే ఎండాకాలం, మళ్ళీ అడ్డం పడితే ఇబ్బంది అయింది. ముందుకన్నారా? నాకు దగ్గరలో అన్నారా? ఇక్కడ ఆ కుర్చీ తెచ్చుకో, ఎక్కడ తెచ్చుకో, ఎండ తగలకుండా కూర్చోండి. లేకపోతే మళ్ళీ మీరు అడ్డం పడితే నేనే ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఏ సునామంలో లేపు ప్రభు అని దేవుని ఇస్తుంది. మీకు ప్రార్థన చేసి నేను అడ్డం పడాల్సి వచ్చింది. అందుకని చక్కగా వాస్తవంగా పగటి వేళ చాలా పనులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మరి నెరవేర్చి వచ్చారో ఎగ్గొట్టి వచ్చారో నాకైతే తెలీదు. కొంతమంది అయితే వేరే ఊరు వెళ్తున్నారు, ఇటు పడొస్తారు. ఇంట్లో పర్మిషన్లో లేని వాళ్ళు అదే చెప్పొస్తారు. ఏమంటే మీకు దగ్గరలో ఏ ఊరు ఉంది? పెద్ద పట్టణం ఏది ఉందండి మీకు దగ్గరలో? బాపట్ల ఆసుపత్రికి వెళ్తున్నానని ఇటు పడొస్తారు. ఎట్లా తెలుసు మీకు అసలు నేను వస్తున్నానని? ఇక్కడికి ఏ ప్రచారం లేదుగా. లైవ్లో చెప్పానా? అవును, రేపు ఒక్క చోట ఉందన్నా కానీ రేటూరు అని చెప్పలేదుగా. రేపు రేటూరు అని చెప్పలేదుగా. మామూలు కదండి మీరు. ఇలారా నేను గొప్ప అని చెప్పట్లేదే, కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆ ధన్యతను బట్టి ఎన్నో ప్రాంతాలకి నేను వెళ్ళాలని, నేను రావాలని, ముఖాముఖి నన్ను చూసి ముఖాముఖి పాటలు ఉపదేశం వినాలని బోల్డంతమందికి ఆశ. కానీ చాలామంది ఆశ తీరలా. మరి ఈ ఊరోళ్ళు ఆశించారో లేదో నాకైతే తెలియదు, కానీ బహుశా బాగా ఆశించి ఉంటారు. ఆశతో పాటు ప్రార్థన కూడా చేశారు. అంతేకాదు, ఇంకొక పని చేశారు. ఇంకొక పని ఏం చేశారంటే, నా ఆత్మీయ బిడ్డకి ఇక్కడ పరిచర్య చేయడానికి అంత చోటు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. జకర్యా ఏడున్నాడు? జకర్యా, నువ్వు ఆదరణ పోయి ఉంటే ఎట్టా నిన్ను చూపించాలంటే ఇట్రా. రండి రండి రండి, తొందరగా రండి. వచ్చిందే ఆలస్యం, మళ్ళీ చిన్నగా నడుస్తున్నారు. రండి కూర్చోండి. మిమ్మల్నే నవ్వుతున్నారు.
దేవుని మహాకృపను బట్టి బ్రదర్ జకరియా ఈ ప్రాంతానికి వచ్చి నా దేవుని పని చేయడానికి మీరు సపోర్ట్ చేశారు ఈ ఊరోళ్ళు. మరి ఏ తల్లి ఇంట్లో అవకాశం ఇచ్చిందో, ఏ తల్లి ఇంట్లో ఆ ప్రార్థన పెట్టడానికి ఛాన్స్ ఇచ్చిందో ఆ తల్లి, ఆ ఇల్లు ధన్యురాలు, ధన్యమైన ఇల్లు అది. ఇలాగా ఈ లైవ్లో చూసేవాళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ, మీ ప్రాంతాల్లో కూడా ఈ పరిచర్య జరగడానికి మీరు కానీ స్వాగతించగలిగితే మీ ఊరికి కూడా వస్తా. దేవుని స్తోత్రం. ఈ ఛాన్స్ మీకు కానివ్వండి, మరి దమ్ముంటే సై. మీ ప్రాంతాల్లో కూడా వచ్చి మీ ప్రదేశాల్లో కూడా నా దేవుణ్ణి ప్రచురపరిచి మహింపరచాలన్న ఆశ నాకుంది. అయితే ఏదో ఒక రోజు వచ్చి కూటం పెట్టి అంతవరకు బాధ్యత ముగించుకొని వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. ఒక చోటకంటూ వెళ్ళాను అంటే అక్కడ కొంతమందిని రక్షణలోకి నడిపించి, సహవాసానికి అప్పగించి, ఒక పరిచర్యను ప్రారంభించి, ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ ప్రాంత ప్రజలందరూ రక్షణలోకి రావడానికి విజ్ఞాపన చేసే ఒక బలిపీఠాన్ని కట్టి వెళ్ళటం నాకు ఇష్టం. ఏదో ఒక పూట ప్రకటించాను అనిపించుకొని వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. కొంతమందికి అర్థం కాదు అది. చక్కగా ఊరు తిరిగి కూటాలు పెట్టవచ్చుగా, అడిగిన దగ్గరికల్లా పోవచ్చుగా. ఏందో ఏడాడో తిరుగుతాడు, కమ్మగా పట్టణాల్లో పెట్టరా స్వామి అంటే పల్లెటూళ్ళని తిరుగుతూ ఉంటాడు, తిక్కలోడు అని అనుకుంటారు. నేను తిక్కలోని కాదు. దేవునికి స్తోత్రం. ఏ ఊరు పోతే ఆ ఊర్లో ఒక బలిపీఠం కట్టబడాలి, ప్రార్థన విజ్ఞాపన బలిపీఠం కట్టబడాలి. సత్యమునకు స్తంభమైన ఒక సంఘం కట్టబడాలి. నిజంగా ఆత్మల భారం కలిగి ఊరి కొరకు మొర్రపెట్టేటువంటి విజ్ఞాపన కర్తలు కలిగిన ఒక సంఘము కట్టబడాలి. 50 మంది నీతిమంతులు అక్కడ కనపడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని నాడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. చివరికి 10 మంది కనపడ్డా నేను వదిలేస్తాను అన్నాడు. సొదొమ గొమొర్రాలో 10 మంది కూడా కనబడలేదు గనక ఆ పట్టణాలని తగులబెట్టాడు. అలా కాకుండా ప్రాంతాలన్నీ కాపాడబడినట్లు కనీసం ప్రాంతానికి ఒక 50 మంది నీతిమంతులు, ప్రార్థనాపరులు, విజ్ఞాపనకర్తలు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు, సత్యానికి స్తంభము వంటి సంఘముగా సమకూడి బాధ్యతగా వ్యవహరించేటువంటి ఒక 50 మందిని, ఒక ఊరికి ఒక 50 మందిని అన్న నేను కట్టగలిగితే, నా బిడ్డలు కట్టగలిగితే, ఆ పరిచర్య శేషం దేవుని దగ్గర ఉంటుంది. పని చేయాలి, చేసే పని స్థిరంగా నిలిచి ఉండే పని చేయాలనేది నా ఆశ. లేకపోతే ఏముంది, ఆ ఊరు తిరుగుకుంటూ రోజు ఒక ఊరిలో కూటం పెట్టుకుంటా మహింపరచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది సువార్థికుని పని, అంతవరకు చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఇది అలా కాదు. సంఘ స్థాపన బాధ్యత తీసుకుని దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని తిరిగి వెళ్ళిన చోటల్లా, మరి నేను ప్రకటించిన చోట, అలాగే నా ఆత్మీయ బిడ్డలు వెళ్ళి పరిచర్య చేసి, ఎక్కడైతే ఏ ఇంట్లో ఆయన వాళ్ళని చేర్చుకొని వాళ్ళని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు పరిచర్య చేయడానికి ద్వారాలు తెరిచి సహకరించారో. ఎక్కడ ప్రారంభమైందా జకరియా ఫస్ట్ ఇక్కడ పరిచర్య? ఇక్కడ. ఏ ఇంట్లో? సుబ్బారావు అన్న ఇంట్లో. సుబ్బారావు అన్న ఇంట్లో ఒక గదిలో పెట్టేవాళ్ళంట. సుబ్బారావు అన్న ఏడున్నాడు, ఏమో ఏడే ఉన్నాడా? రైట్, దేవునికి మహిమ కలుగునుగా. సుబ్బారావు అన్న తన ఇల్లు ఇచ్చాడు. తన సామాను సర్దుకొని ఒక గది కేటాయిస్తే ఆ గదిలో ఈ పరిచర్య ప్రారంభమై అక్కడి నుంచి అది పట్టజాలనంతగా దేవుడు కార్యం చేసి ఇప్పుడు ఒక మందిరం, ఒక సంఘం, ఒక పరిచర్య. దేవుడు లెక్క రాసుకోడు సుబ్బారావు కుటుంబాన్ని ఖచ్చితంగా రాసుకుంటాడు. ఎందుకంటే నా దేవునికి అంత చోటిచ్చాడు. నా దేవుడు వచ్చి కూర్చోవడానికి, ఈ గడ్డ మీద నా ప్రభు వచ్చి కూర్చొని ఆయన సంఘాన్ని కట్టడానికి నా ప్రభువుకి అంత చోటిచ్చాడు. ధన్యుడు. అలాగా నా ఆత్మీయ బిడ్డలు ఆయా ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేయడానికి, మీ ప్రాంతాలలో, మీ ప్రదేశాలలో మీకు అవకాశం ఉన్న పరిధిలో, మీకు నివాసం ఉంటే నివాసంలో అంత స్థలం, లేకపోతే మీకు నిజంగా స్థలమే ఉంటే ఆ స్థలం దేవుని కొంత కేటాయించి దేవుని పని చేయడానికి స్వాగతించగలిగితే, ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం నీ ప్రాంతంలో, నీ పట్టణంలో, నీ గ్రామంలో, నీ ప్రదేశంలో కూడా జరిగి తీరిది నా దేవుడు చేస్తాడు. ఇదే పిలుపు, నా దర్శనం, నా గురి, నా భారం కూడా ఇదే. దేవుని కృపను బట్టి రోజు ఒక ప్రాంతాన్ని తిరుగుతూ ఉన్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాను. నా దేవుడు శక్తినిచ్చినంత వరకు ప్రకటిస్తూనే ఉంటాను. ఊరూరా నా దేవుని నామాన్ని ఊరేగించాలని ఫిక్స్ అయ్యాను. ఆయన కూడా ఆయన కృపతో బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక చిన్న ప్రార్థన చేస్తారు పట్టబడిన అర్పణ నిమిత్తం. వాక్యం చెప్తాను సింపుల్గా, కట్టా కొట్టా తెచ్చా 4 ముక్కలు చెప్పేసి మందిరం ఓపెన్ చేసుకొని ఇక జంప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం.
స్తోత్రం నాయన, స్తోత్రములు 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 తండ్రి. చక్కని పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోవడానికి కృప చూపావు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనలు విన్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ పరిచర్యను ప్రేమించిన తండ్రి నీ బిడ్డలందరూ కూడా అర్పించిన అర్పణ కొరకై నీకు స్తోత్రాలయ్యా. తిరిగి లక్షంతుల దీవెన నీ బిడ్డలకి దయచేయండి తండ్రి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. సమృద్ధి జీవాన్ని దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దాసుడు వాక్యం అందించబోతూ ఉండగా ప్రతి శోధన, ఆటంకం, అవరోధం యేసు నామములో బంధించబడును గాక. ఈ అగ్ని ప్రాకారాన్ని ఇక్కడ ఉంచి చేరి వచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు తిరగొద్దు. నాకు కొద్దిగా చిరాకు. అంటే ఎందుకు తిరుగుతున్నారో డౌట్ నాకు. ఊపిరాడక తిరుగుతున్నారా, లేకపోతే ఒకటోళ్ళ సమస్యతో తిరుగుతున్నారా, వాక్యం అర్థం కాక తిరుగుతున్నారా అని చాలా డౌట్లు వస్తాయి నాకు. అన్నిట్లో మొట్టమొదటి వచ్చే డౌట్ ఏంటంటే వాక్యం అర్థం కావట్లేదేమో అని డౌట్. నాకే కాదు, ఏ సేవకుడికైనా వచ్చింది. కాబట్టి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందే ముగించుకొని రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అని మొదలుపెట్టిన తర్వాత ఇక అటు ఇటు తిరిగితే చాలా ఇబ్బంది. ఓకేనా? మీరు చాలా మంచోళ్ళు, చాలా అద్భుతంగా గ్యాదర్ అయ్యారు. ఇప్పటిదాకా అన్ని క్రమంగా మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు వాక్యం కూడా బాగా వింటారని నమ్మకం నాకు. అలాగే నా తండ్రి చేయును గాక. ఇంత కష్టపడి మీరు ఆటోలు పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని, బళ్ళు పెట్టుకొని, నానా తిప్పలు పడి వచ్చారు కదా. వాక్యం కోసమే మెయిన్. దేవుని ఆరాధించాలి అండ్ దేవుని మాటలు వినాలి అని మిగులు ఆశతో వచ్చారు కనుక ఇక కాసేపు వాక్యానికి మీ హృదయాన్ని ఇవ్వండి. వాక్యాన్ని గైకొనడానికి ప్రయత్నం చేయండి. నేను దేవుని వాక్యాన్ని చూపించి చిన్న మాట ప్రార్థన చేస్తాను. రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి నేనే చదువుతున్నాను వినండి. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూను ఆశ్చర్యపడిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పటి వరకు చక్కని గీతాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. మంచి స్వరమునిచ్చి వాడుకున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ఎండ తీవ్రతను నీ వశంలోకి తీసుకో. టెంట్ కింద ఉన్న నీ బిడ్డలందరినీ నీ వశంలోకి తీసుకో. ప్రశాంతత దయచేయి. గలిబిలి దూరపరచు. ఏకాగ్రత దయచేయి. వారితో నీవు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు, అంధకార, అల్లరి శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధించి పాతాళమునకు నెట్టివేస్తున్నాం. నీ కృపా కాపుదల మా చుట్టూ ఉంచి నీ దాసుని, బలహీన దాసుని, అయోగ్య దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ కృపచేత వాడుకోమని, నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రార్థించాం, జవాబిచ్చాడని విశ్వాసం ఎంతమందికి ఉంది? నిజంగా ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి చెప్తా ఉండాలి. స్తోత్రం చెప్పు. నేను ఆమెన్ అన్నదాకా చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పు. నేను ఆమెన్ అన్నదాకా చెప్పాలి. ఏం పర్లా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మనతో మాట్లాడుతున్న దేవునికి, ఆయన సన్నిధిని మన మధ్య ప్రత్యక్షపరుస్తున్న దేవునికి, మనందరినీ దర్శిస్తున్న దేవునికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం చదివిన ఈ వచనానికంటే ముందు ఒక సంఘటన జరిగింది. గెరాసేనీయుల దేశము యేసు ప్రభు వెళ్ళాడు. సముద్రం మీద ప్రయాణం చేసి, దోణి మీద ప్రయాణం చేసి ఆ గెరాసేనీయుల దేశమునకు వెళ్ళాడు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే సముద్రపు ఒడ్డున దిగాడు. దోణి దిగి ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊరి వాళ్ళకి అక్కడ శ్మశాన వాటిక ఒకటి ఉంది, సమాధుల దొడ్డి. అక్కడ దానికి సమీపంలోనే ఆయన దిగాడు. దిగట్టు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనతో పాటు శిష్యులు వస్తూ ఉన్నారు. ఒకడు కేకలేస్తూ ఉన్నాడు,
అరుస్తూ ఉన్నాడు. అతని ఒళ్ళంతా గాయాలై ఉన్నాయి, ఒంటి మీద బట్టలు లేవు, ఒళ్ళంతా చీరుకొని ఉన్నాడు, పెద్ద పెద్దగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతడు ఉన్న ప్రదేశానికి ప్రభు వెళ్తా ఉన్నాడు. అతడు పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఇంతకెవరతను అని పరిశీలిస్తే ఆ ఊరివాడే పాపం. అతనికి దురాత్మ పట్టింది, ఒకటి కాదు, ఆ శరీరంలో దాదాపు 2000 కంటే ఎక్కువైన దురాత్మలు అతన్ని వాడుకుంటా ఉన్నాయి. ఒక మానవ దేహాన్ని ఎన్ని దురాత్మలు వాడుకునే అవకాశం ఉందో ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభు రాయించాడు తన గ్రంథంలో. మనం అనుకుంటాం సహజంగా ఒక శరీరాన్ని ఒక దయ్యం వాడుకుంటుంది లేదా ఒక దురాత్మ వాడుకుంటుందేమో అని. కానీ ఈ ఆత్మలకి మానవ శరీరాన్ని వాడుకోవడానికి అవి ఇష్టపడితే ఇంచుమించు ఒక దేహములో 2000 కంటే ఎక్కువ దురాత్మలు ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇది లూకాసు వార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను రాయబడి ఉంది. ఈ రిఫరెన్స్లు కూడా గుర్తు రాసుకోండి. అక్కడ కూడా చెప్పబడిన ఈ సన్నివేశం ఒకటే, బాగా వినండి. సహజంగా అనుకుంటాం ఒక మనిషిని ఒక దయ్యమే పీడించే ఛాన్స్ ఉందని. మరో చోట లూకాసు వార్త 11:13 మనం చూడగలిగితే, 11 కాదు, ఒక నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. లూకాసు వార్త అక్కడ మరొక ప్రస్తావన తీసుకొస్తాడు యేసు ప్రభు. 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత, జాగ్రత్తగా గమనించండి, అది నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి, ఇల్లంటే ఒళ్ళండి మన శరీరం, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అంటే అపవిత్రాత్మలను రాశాడు అక్కడ. వెంటబెట్టుకుని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగుందని చెప్పాను. ఒక మనుషుని శరీరాన్ని గురించి ఇల్లు అని మాట్లాడాడు. ఆ ఇంట్లో 7 దయ్యాలు, అలాగే ఆ 7 పిలుచుకొచ్చింది ఒకటి 8 దురాత్మల ఇంట్లో, అంటే ఆ వ్యక్తి ఒంట్లో ఉండే అవకాశం ఉందని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే యేసు ప్రభు శిష్యురాళ్లలో ఒకతైన మగ్దలేన మరియా అనే ఆమెకి ఆయన 7 దయ్యములను వెళ్ళగొట్టినట్టు కూడా గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మీరు గమనించాలి, ఒక వ్యక్తి శరీరాన్ని ఒకదానికంటే ఎక్కువైన దురాత్మలు వాడుకునే అవకాశం ఉంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దురాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశించేటువంటి కారణాలు అనేకాలు కావచ్చు. మొట్టమొదటిది, యేసు ప్రభుని ఎరగని అన్య జీవితంలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు మేము ప్రాక్టికల్గా అనుభవించి ఈ బాధలు పడి ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. మాంత్రిక విద్యల ద్వారా ఒక వ్యక్తి శరీరంలోనికి దురాత్మలను పంపే ప్రక్రియ ఒకటి ఉంది. మాంత్రిక విద్యల ద్వారా మంత్రప్రయోగ కొడుకులు ఉంటారు, మంత్రప్రయోగపు కొడుకులు, దుర్మార్గులు. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు చేసేటువంటి ఆ దురాత్మ విద్య ద్వారా శరీరాల్లోనికి అపవిత్రాత్మల్ని పంపేటువంటి ఘట్టం చేస్తారు. అందుకే మాంత్రికులు నరకాగ్నికి వెళ్తారని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21:8 ఇంట్రెస్ట్ ఉంటే దన్మని తిప్పు, లేకపోతే రిఫరెన్స్ రాసుకుని వదిలే. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. అక్కడ చెప్పాడు స్పష్టంగా, మాంత్రికులు వీరందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అన్నాడు. వీళ్ళు నరకానికి పోతారని. ఎలా, ఎందుకు ఆ ప్రయోగాలు జరుగుతాయి? ఈర్ష్యను బట్టి జరుగుతాయి, అసూయను బట్టి జరుగుతాయి, ఓర్వలేని స్థితిని బట్టి జరుగుతాయి. ఇప్పుడు ఒక సమాజంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇద్దరు ఒకేసారి జీవితాన్ని ప్రారంభించారు. ఒకడు పచ్చగా కళ్ళకళ్ళాడుతూ ఎదిగిపోతా ఉన్నాడు, ఒకడేమో అణగారిపోతా ఉన్నాడు. మానవ నైజం ఏంటంటే, ఆదాము నుండి సంక్రమించిన పాప నైజం, పక్కవాడు ఎదుగుతుంటే ఓర్వలేడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం. వీడు నేను కూడా బాగుపడతాలే, వాడిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడులే అని కొంచెం ఓర్చుకుంటే బాగానే ఉంటుంది. వీడు ఓర్చుకోకపోగా నేను నాశనం అవుతున్నాను, వాడెందుకు పచ్చగుండాలో, వాడెట్ట నాశనం అవుతాడు, వాడిని ఎట్ట నాశనం చేయాలి అనే ఆలోచనతో ఎదుటి వాళ్ళని ఎలా డ్యామేజ్ చేయాలని ఆలోచించేటువంటి అసూయ పరులు, ఈర్ష్య పరులు సమాజాల్లో ఉంటారు. కక్ష కడతారు. అవకాశం ఉంటే వాళ్ళ వ్యాపారాన్నో పనినో ఏదో ఒక విధంగా నష్టపుచ్చడానికి పథక రచన చేస్తారు, పథకాలు వేస్తారు, ఏ విధంగానైనా వాళ్ళని డ్యామేజ్ చేయాలని. కొంతమంది అయితే ఓర్వలేక హత్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది
వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాకుండా ఇంకొకరిని చేసుకుందనుకో, ఇక వీడు కడుపులో పడిద్ది. నాకు దక్కంది ఇంకొకటి దక్కకూడదని ఒక్కొక్కడు ఓర్వలేక ఆ మనిషిని హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇంకొకడు ఏం చేస్తాడో తెలుసా? నా చేతులకు మట్టి అంటకూడదు, అది చావాలి, లేదా అది కురూపిగా మారాలి, ఇంకొకటి దగ్గర సుఖంగా ఉండకూడదు అనే కక్ష కట్టి ఇలాంటి ప్రయోగతంతులు చేసే వాళ్ళని ఆశ్రయిస్తారు. ఎంత డబ్బైనా పెడతారు అవసరమైతే. ఎందుకంటే వాడు ఆమెను బాగా లవ్ చేశాడు, ఆమె కూడా కొంతకాలం లవ్ చేసింది, మొత్తానికి వీళ్ళు ఏం బ్యాడ్ చూసిందో ఆమె కాదనుకుంది, లేదా ఆమె ఫ్యామిలీ ఒప్పుకోలేదు, వాళ్ళకి లోబడింది, కుటుంబ సభ్యులకి, వేరే వాడిని పెళ్లి చేసుకుంది. నన్ను మోసం చేస్తావా నువ్వు అని వీడు కక్ష కట్టాడు. కక్ష కట్టి నువ్వు బతకనేనని పథకరచన చేస్తాడు. చేతులకు మట్టి అంటకుండా అవతల శాల్తీ గల్లంత కావాలంటే మాంత్రిక విద్య ఒకటే. ఇంకా ఏది వాడు హత్య చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా దొరికిపోతాడు. దొరకకుండా అవతల డ్యామేజ్ అవ్వాలంటే ఈ మంత్ర ప్రయోగ తంతులు. అందుకోసం ఎక్కువ శాతం మంది ఈ మాంత్రిక విద్యలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కొంతమంది సమాజంలో ఉన్న వ్యక్తులు అందంగా ఉంటే కూడా చూసి ఓర్వలేరు. కొంతమంది పురుషులను చూసి ఓర్వలేక వాళ్ళకి ప్రయోగ తంతులు చేస్తారు. కొంతమంది అందమైన స్త్రీలను చూసి ఓర్వలేక వాళ్ళకు కూడా దురాత్మ ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఓర్వలేక. ఇవన్నీ ఒట్టి కథలు అనుకుంటారు చాలామంది. కాదు, ఇలాంటి తంతులు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే దాదాపు 9 రకాల విద్యలను గురించి అక్కడ మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా వినండి. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, 2 మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని 4 చెప్పువానినైనను, చిల్లంగి వాణిని, మాంత్రికునినైనను, 5 ఇంద్రజాలకు మాంత్రికుడు. చిల్లంగి వాడు ఒకటి ఉన్నాడు కదా, వాడు 5, మాంత్రికుడు 6, ఇంద్రజాలకునైనను, మ్యూజిషియన్ 6, 7, కర్ణ పిశాచి నడుగు వానినైనను 8, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు. వీళ్ళలో దయ్యాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట, కర్ణ పిశాచిని అడుగువాడు ఉన్నాడంట, తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట. వాళ్ళ ఇచ్ఛలు నెరవేరడానికి, ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని, ఇంటి వారిని సైతం బలి చేయడానికి వెనకాడరట. ఇలాంటి దుర్మార్గమైన విద్యలు, ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నాయి. సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులకు ఒడిగడతారు. అర్థమైందా? వాళ్ళు దేవుడిని ఆశ్రయించరు కానీ దుష్టశక్తులను ఆశ్రయిస్తారు. ఆ దుష్టశక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు. అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయోగ తంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే, వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి, వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి. అలాంటి పనులు కూడా ఒడిగడతారు. ఎందుకు? ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి, వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గటానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు ఎలా చెప్తున్నావు, నీకు ఎలా తెలుసు అంటే, ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి, బాధించబడి, వేధించబడి, నలుగగొట్టబడి, చితికి ఛిద్రమై, చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు, మొక్కిన వాళ్ళు, తిరిగిన గుళ్ళు, గోపురాలు, చేసిన భక్తి, పూజ, పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు, ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు ఆయన దర్శించాడు. ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకొని ఇక నా ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధికులుగానే ఉన్నారు. వాళ్ళు పూజా పునస్కారాల్లో ఉన్నారు. నేనైతే యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే, 25-30 మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి. కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబడులు చేయకపోతే, తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో, మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి, మరి వాళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. పోతే నువ్వు మేము ఈ మొక్కులన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు. అయితే నేనైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను దర్శించిన తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవ చేయలేదు. నేను నాకు కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని. నాకు 2 కొడుకులు, 2 బొడ్డోళ్ళు,
వాళ్ళలో ఒకడికి పిలకేశాం, అక్కడ తీయాలి జుట్టని. అర్థమైందా? ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏం మొక్కుబడి నేను తీర్చలా. ఆశ్చర్యం ఏంటంటే మా వాళ్ళని కూడా తీర్చని ఇలా. దేవునికి స్తోత్రం. ముందు నేను సాహసం చేశాను, ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో, యేసు ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలుపెట్టాను. మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలనే ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను. మంగళ షాప్కి వెళ్ళాను, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. మొక్కు కదా, ఇక మొక్కు లేదు ఏం లేదు, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లక తీపిచ్చేసాను. వాడిని కూడా తీసుకెళ్ళి పిల్లకి తీపిచ్చాను. వాడికేమో గుండు ఎక్కడ, మంగళ షాపులో. నేను పోయే దగ్గర కాదు, మంగళ షాపులో. వాడికేమో గుండు, నేనేమో కట్టింగ్ షేవింగ్, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు, ఏమొచ్చిందిరా నీకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు? మొక్కుకొని ఏంది, మిరియాల పనులు ఏంది, ఆల్రెడీ మనిషి చచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తావు ఏంది, ఇంకా చావాలని ఏందని లేచారు. నేను అన్నాను, చంపే దేవుడు కాదు, సజీవుడైన దేవుడు, చావును చంపి తిరిగి లేచిన దేవుడు, నిజమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు. కాబట్టి నాకేం జరగదు, మీరు భయపడొద్దని చెప్పాను. వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఏదైనా జరిగిద్దేమో, ఏమన్నా అయిద్దేమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం కాల. ఏమైద్ది? ఆయన సుప్రీం కదా, అన్ని నామముల కన్నా పైనామం కదా ఆయన నామము. నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు. అబ్బాయి మరి ఈ మొక్కులన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా? నాకేమన్నా అయిందా మీ ఘాటానికి? సరే అట్టయితే మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నది. ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో, మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము, పాపము, ఆ దురాత్మ సమూహము, మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. దెయ్యాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ వేయవు. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు, ఇక్కడ వేయాతి కాదు. ఎందుకంటే ఈయన సుప్రీం, ఈయన సర్వాధికారి. అన్ని నామముల కంటే పైనామము కాదు, శక్తుల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన. ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు, దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు. వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది, వేధించే అవకాశం ఉంది, మంత్రప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది. ఎవరి మీద? యేసు ప్రభుని ఎరగని అన్యజనుల మీద. కానీ యేసు రక్తంలో కడగబడిన వారి మీద, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడు ఎన్ని తంతులన్నా చేసుకొని వాడి మొహమే బగులుతుంటుంది. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? వాడు ఎన్ని తిప్పలన్నా పడినే వాడి మొహమే బగులుతూ ఉంటుంది. ఎందుకంటే దయ్యాలకు తెలుసు, వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి, వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు, ఈయన కనపడతాడు, అదురుకొని పోతాయి వాడి దగ్గరికి. పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవరా మమ్మల్ని అని, ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించా కదా. ఒరే దరిద్రుడా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నోళ్ళరా. అక్కడ ఎవరున్నారో తెలుసా? మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా? అక్కడికి పోతే సస్తాం, మేము చేస్తాం. ఇంకా నయం ఆయన చూడలా, వాళ్ళంత దూరం నుండి జంప్ అయ్యాం మేము. ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి. ఇక మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు. దరిద్రుడా, ఇంకోసారి పంపించండి, సాగు కొడతాం నిన్ను. ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనని నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళు పనిచేస్తాం అంటే. ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో, మా మీద జరిగిన ప్రయోగ తంతులన్నీ నాశనం అయిపోయినాయి. ఒక్కడి కూడా ఇక నెరవేరలా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి, వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఒకటి వినండి, బాగా ఇంట్రెస్ట్గా వింటారా? పెందరా సర్దుకోమంటారా? వినండి. రెండవది, మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. మనం నిజదేవుడిని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే, నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు గనక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలను అల్లాడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడిని ఎరగరు, పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రార్థనలు తిరుగుతూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో శాపం పోదు, వేదన పోదు, దుఃఖం పోదు, కన్నీరు పోదు. కష్టపడతా ఉంటారు, అప్పుల పాలవుతూ ఉంటారు. నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుదాం అనుకుంటారు, కొట్టుకు చేస్తూ ఉంటారు. రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే గర్భాలు మూయబడి గొడ్రాండ్రుగా ఉంటారు, కొంతమందికి పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటారు. రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడిని తెలుసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? నిజదేవుడిని వారు ఎరగనందున, దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి. మీకు తెలుసా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమంటే మీరు చెబుతారు, నేను కళ్ళు తిరిగి చూస్తా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి. గ్యాస్ నూనె అంటే కిరసనాయిల్, తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు. అది పోసుకుని ఒళ్ళు కాల్చుకుంటారు చూడండి. ఆ వార్డులోకి వెళ్ళారు. 75% కాలిన వాళ్ళు రేపో మాపో చనిపోతారు. కొంతమంది 80% కాలిన వాళ్ళు ఉంటారు, సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు. కొంతమంది 2 రోజులు 3 రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటాయి. 50% కాలిన వాళ్ళకి 1 వారం ఛాన్స్ అట్లా. అలాగే 25% కాలిన వాళ్ళు ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు. 50% కాలిన వాళ్ళు కొద్ది ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది అనుకున్న ఒక దగ్గర పెడతారు. అట్లా 25% కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు. దేవుడిని ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని. 70-80% కాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు. సోదరి, వాళ్ళు బాగా మాట్లాడతారు. కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళని అడిగారు, నువ్వు ఎందుకు కాల్చుకున్నావు? నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా? లే, నా భర్త మంచిగా చూసుకుంటాడు. పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా? లే, నా పిల్లలు సన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు. మీ అత్తమామతో ఏమన్నా లొల్లు ఉందా? అంటే నాకు అత్తమామ లేరు, నాకున్నదే మా ఆయన మంచిగా చూసుకుంటాడు. మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా? లేదు, నేను ఎవరితో మాట్లాడు. మరి ఎందుకు చేసినావు ఇట్లా? ఏమో తెలియదు, ఏమో తెలియదు ఎందుకు జరిగిందో ఇట్లా. భర్త తన పనికి తాను వెళ్ళాడు, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన. చిన్న చిన్న పిల్లలు. కూర్చున్న పని చేసుకుందాం, ఇక ఆ పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మరి నిజంగా నీ భర్త ప్రేమించడు? లేదే, ప్రేమిస్తాడు, కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది. తర్వాత నువ్వెందుకు బతకాలి? నువ్వెవరికి ఇష్టం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. అసలు ఈ గొడవే ఉండదు, ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు, ఏముండదు, హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది. ఇంక అట్లా ముందుకెళ్ళినా. మరి ఎట్లా చావాలి అన్న? గ్యాస్ నూనె చూపించింది, అది పోసుకో. అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత, కాలటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని. అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం చాలేదు, వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి, గిట్ల అయిపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు. అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి. చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చచ్చిపోతే పోయిద్ది, నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు, ఈ ప్రేమ లేని సమాజంలో, ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి? నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది, నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏం సిగ్గు రాదు. ఓ స్త్రీ, నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నావు, దరిద్రం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏం సిగ్గురాదు వాడికి, శుభ్రంగా ఇంకో పెళ్ళి. పిచ్చోడా, నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో, ఏం లేదు నాయన, 4-5 ఏళ్ళు ఆగిద్ది, తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు చూసి, అమ్మా ఒంటరిదానివి, చిన్నదానివి, ఏడుంటావమ్మా, తోడు కావాలమ్మా అని ఎవడో ఒకటి ఇచ్చి చేస్తారు.
కలలు కనవాకరా పిచ్చోడా, కలలు కనవాక పిచ్చిదానా, నేను చస్తే వాళ్ళకి తెలిస్తే అది దురాత్మ మాట్లాడే మాటలై. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినంటే ఈ తరుకు ఈ టైపు ఈ తాలూకా సరుకు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఈ రకమైన బాధల్లో నలుగుతున్న వాళ్ళు, అలాంటి చావును కూర్చున్న ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. వాళ్ళు పురుషుల్లో ఉన్నారో స్త్రీలలో ఉన్నారో, ఈ దురాత్మల చేత పీడించబడుతున్నోళ్ళు, ఈ మంత్ర ప్రయోగ తంతుల చేత అల్లాడుతున్నోళ్ళు, మాంత్రికుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు, బాధలు పడుతున్నోళ్ళు, డబ్బులు తీసుకుంటున్నోళ్ళు, మొత్తానికి బాపత్ ఎవరో ఉన్నారు. నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో, ఆ లైవ్లో ఉన్నారో, ఎక్కడున్నారో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా విను. మనోనేత్రాలు వెలిగించబడితే బాగుపడతావు. నీ దరిద్రం వదిలిది, జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను రకరకాల పాపాలకు ప్రేరేపించి జీవితాలను చెలగాటమాడి నాశనం చేసేటువంటివి దురాత్మలు. కంటికి కనబడవు, కానీ మన సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. భూమి మీద మనుషులు ఎంత సంఖ్యలో ఉన్నారు, అంతకు మించిన సంఖ్యలో ఆ దురాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు దేవుని మందిర ప్రతిష్ఠకు వచ్చి దయాల సంగతి చెప్తావు ఏంటంటే కావాలని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలిగా శత్రువుని గురించి కూడా. అలాగా మొత్తానికి వీడికి ఎట్లా పట్టిందో పట్టిని. ఒకటి ముందు డోర్ ఓపెన్ చేసింది వీళ్ళలో 2000 వాడుకుంటునేవాడిని. రకరకాల కారణాల చేత వస్తాయని చెప్పాను కదా. కొంతమందికి తెలియదు. వాళ్ళ ఇంటికి మాంత్రికుల్ని పిలిపించి ఇంట్లో నిధి ఉంది, అది ఉంది, ఇది ఉందని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపిస్తారు. విచిత్రం చెప్పన, నిధి దొరకడం సంగతి ఏమో కానీ చుట్టుపక్కల ఉన్న దయాలన్న ఆవాహనం అవుతాయి ఇంట్లోకి. తెలుసా మీకు ఆ సంగతి? చుట్టుపక్కల ఉన్నాయన్న ఆవాహనం అవుతాయి అక్కడికి. నేను చర్చి ప్రేయర్ మొదలుపెట్టాను శాంతినగర్లో. నేనుండే నివాసం వెనక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది, ఒక ముస్లిం కుటుంబం ఉంది. పాపం చాలా మంచి కుటుంబము, చిన్న చిన్న పిల్లలు, భార్య భర్త. అతని పని ఏంటో తెలుసా? పాత సామాన్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఓ రోజు సాయంత్రం 9:30-10 నైట్ అక్కడ నుంచి కొంతమంది, అబ్బాయి మా ఇంటి వెనకే ఉంటాడు, మందిరం వెనకే ఉంటాడు, కొంతమంది పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య అన్నయ్య అనుకుంటా, ముస్లిం సోదరులు. నేను ఉలిక్కిపడి లేచాను, ఏమైందని. ఇట్లా మౌలాలి పరిస్థితి బాగలేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వాడి బ్లడ్ వస్తుంది వాడి నోట్లో నుంచి, వాడికి ఏదో అయిపోయిందని పాపం వచ్చారు, పాపం పరిగెత్తుకుంటా. నేను పరిగెత్తుకుంటా వెళ్ళా, ఇంటి మందిరం బ్యాక్ సైడేగా వెళ్ళా. వెళ్తే నీళ్ళ తొట్లు ఉంటాయి కదా, గాబులు తొట్లు ఉంటాయి కదండి, ఏమంటారు మీరు? గాబులేగా. ఒక పెద్ద గాబు, ఒక చిన్న గాబు ఉంది. 2 గాబుల మధ్యలో ఉన్నాడు మనోడు, బోర్ల పడి ఉన్నాడు. ఆ 2 గాబుల మధ్య సందు ఉంటే ఆ సందులో ఇరుక్కొని ఉన్నాడు. పల్లి పాకుతున్నాడు, పాము పాకుతున్నాడు. అక్కడ బ్లడ్ వస్తుంది. అర్థమైంది, దురాత్మ ఆవరించింది అతన్ని. పోయి ప్రార్థన చేసి యేసు రక్తం రాసి ప్రార్థన చేసి లేచి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు ఇక ప్రశాంతంగా. అది పోయింది. మనం ఎంటర్ అయ్యాంగా, అది పోయింది. దేవునికి స్తోత్రం. చాలామందికి విశ్వాసులు కూడా దెయ్యాలంటే భయం. కానీ దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టపీ చూసుకోండి, రెఫరెన్సులు చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 16:17 పెన్నుంటే దన్మని రాసుకో, లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో. బైబిల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారా, మీకు పడతాయా? అది చెప్పాడు అక్కడ. దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:13 తొందరగా. అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా, నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవుల్లోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి. అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి. అవి చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది.
అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్టే అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16-17, నంబర్ 2 మార్కు 3-13, నంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అద్దుగద్దుగా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు బలం కొంతటి మీద అంతటి మీద ఆడేం రాసిందో చూసి చెప్పండి. శత్రు బలం అంతటి మీద నాకాయ కొంతటి మీదనేనా? అమ్మో ఏందో పెద్ద దెయ్యం పట్టిందంటమ్మో, నేను రానమ్మో, నేను పోనమ్మో. పిచ్చిమోకందానా, నువ్వే భయపడితే మరి వాళ్ళకి విడిపించేది ఎవరు? వాళ్ళని బయటేసేది ఎవరు? దేవుడు నీకును నాకును మనకు అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకు సువార్త చెప్పమని ఆజ్ఞాపించిన ఆ యేసే మనల్ని అడ్డగించే దురాత్మల మీద ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభువే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, ఏ అపవిత్రాత్మ నజరేయుడగు యేసు నామములో నిన్ను బంధించి పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు గద్దించినట్లయితే పోయిద్ది. అయితే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆ అధికారాన్ని ఉపయోగించి గద్దించాలి. అప్పుడు అది జరిగిద్ది. లేకపోతే కష్టం. ఫస్ట్ మనం విశ్వసించాలి, 2 గద్దించాలి. కానీ దేవుడిని ఎరిగిన నువ్వే భయపడితే ఎట్లా? కొంతమంది పిరిగోళ్ళకి చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు బయటపడతారు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది. నీ అడుగుపెట్టిన ఇల్లు దురాత్మ పేడ నుంచి విడుదల పొందిద్ది. అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు. ఏ ఇంటికైనా నువ్వు అడుగు పెడితే నజరేయుడగు యేసు నామములో ఇంటికి సమాధానం కలుగును గాక అని అడుగు పెట్టాలి ఇంట్లో. తెలుసా మీకు? దేవుని పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాది. వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. మనము ఆజ్ఞాపించినా కూడా అవి బంధించబడి వాటి కార్యాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ దురాత్మలు వచ్చి ఆయన ముందు సాగిలపడినాయి. వాళ్ళు దాదాపు మరి ఎట్లా జ్వరబడ్డాయో 2000 జ్వరబడ్డంటే నమ్మగలరా? ఒక మానవ శరీరాన్ని 7-8 పట్టడం వేరు, 2000 దురాత్మలు వాడుకుంటున్నాయి వాడిని. ఆ పవర్ ఎంత ఉందంటే వాడికి, ఇక వినండి, బాగా వినండి. ఇంటోళ్ళు వాడిని సాధు చేయలేకపోయారు, ఊరోళ్ళు సాధు చేయలేకపోయారు. మాంత్రికుల దగ్గరికి తిరిగారు, మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు, తాయెత్తులు వేశారు, తంత్రాలు వేశారు, మంత్రాలు వేశారు, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు, బిళ్ళలు మింగిచ్చారు, పడాల్సిన బాధలన్నీ పడ్డారు. వాడు అసలు ఏం లేదు, ఆ దురాత్మ రానంత వరకు ప్రశాంతంగా ఉంటున్నాడు, చెప్పిన మాట తింటున్నాడు, ఆడు కూర్చోమంటే ఆడు కూర్చుంటున్నాడు. అది వచ్చిందంటే ఇక ఎవడు ఆపలేకపోతున్నాడు వాడిని. తాళ్ళు లావు తాళ్ళుతో కట్టేశారు. ఆ దురాత్మ రానంతసేపు వాడు కట్టబడి అట్లనే కూర్చుంటాడు. అది వానిలోనికి వచ్చినప్పుడు మొత్తాన్ని తెంచుకొని అవతల పరిగెత్తుతాడు. ఎక్కడికి పరిగెత్తుతాడు? ఊళ్ళో ఉండడు, ఇంట్లో ఉండడు. వాడు నేరుగా శ్మశానంలోకి వెళ్తాడు. ఇది వాడి పని. ఇక వాళ్ళు తట్టుకోలేక ఇనప సంఖ్యలు తెచ్చి, గొలుసులు తెచ్చి ఆడికి ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేసి బిగించారు. మీకు తెలుసా, ఆ దురాత్మలు ఎప్పుడైతే వాళ్ళలోకి వస్తున్నాయో పెట తెంచి అవతల పడేస్తున్నాడు అట్ని. వాళ్ళకి మైండ్ పోతుంది, ఇదేందిరా, రక్తమాంసాల శరీరానికి ఇంత పవర్ ఎక్కడొచ్చింది? వీడు గొలుసులు కూడా తెంచుతున్నాడు, వీడు మనిషా దెయ్యమా? ఒక దెయ్యం కాదురా బాబు, ఆ గుంపు కూర్చునే వాళ్ళు. అందుకు ఇనప సంఖ్యలు కూడా తుత్తునిలైపోతున్నాయి. అయితే ఎంత గుంపు ఉన్నప్పటికీ వినండి, అవి వచ్చి యేసు ప్రభు ముందు సాష్టాంగపడ్డాయి. ఎందుకంటే యేసు వాడున్న దగ్గరకు వచ్చాడు. నా ప్రభు ఒక మాట చెప్తాడు లూకాసు వార్త 19లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. అది ఎక్కడెక్కడైతే నశించిపోతా సాతాను కుట్రలో, దురాత్మల కుతంత్రాల్లో బలైపోతున్న కుటుంబాలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, వారందరినీ నా తండ్రి దర్శిస్తా ఉన్నాడు. అందులో నా ఇల్లు కూడా ఒకటి. దర్శించడమే కాదు, విడిపించాడు. ప్రియులారా, వాడి పరిస్థితి ఎలా ఉందంటే, నాకు తెలిసి వాడికి కుటుంబము, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు. వాడికి ఇల్లుంది, కుటుంబం ఉంది. కానీ వాడికి వచ్చినటువంటి సమస్యను బట్టి కుటుంబం కూడా వాడిని వదిలేసింది. కుటుంబం వదిలేసింది వాడిని. ఎందుకంటే వాడిని తీసుకురావటం,
ఎవడికో చోటకు తీసుకెళ్ళటం, డబ్బులు వదిలించుకోవటం, బాగుపడతాడులే అని తీసుకురావటం, రాగానే మళ్ళీ వాడు మొదటికి రావటం. వాడికి ఇంకేం కట్టేసి తాగుతాడు? ఇనప సంఖ్యలు కూడా తెచ్చినోడు ఏం పెట్టి ఆపుతారు? ఇక వాడు మనకి లేడని వాడిని తీసేసుకున్నారు. ఒకప్పుడు బాగా బతికినోడే, ఒకప్పుడు బాగానే జీవించినోడు, మరి ఎందుకు అలాగైపోయాడు? ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా కుటుంబం అంతే తీసుకుంటుంది. ఒకప్పుడు బాగానే తెచ్చాడు కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడి తెచ్చాడుగా, బానిస అయిపోయాడు, ఇంకా వాడు లేడు, మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు. కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగింది. నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను, ఇంత విలువగా ఉన్నాను, ఇంత గొప్పగా ఉన్నాను, నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను, సమాజంలో గొప్పగా ఉన్నాను, తల ఎత్తుకొని తిరిగాను, ఈరోజు ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను? ఆడు కూడా కూర్చొని నేర్చుకుంటాడు. కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళా విలవిలలాడిపోతూ ఉంటాడు. దాని నుంచి బయటపడాలని వాళ్ళ కూడా ఉంటుంది. చాలామంది చెప్తా ఉంటారు, సలహాలు చెప్తారు, రేయ్ తాగితే డబ్బులు నష్టపోతావు, ఒళ్ళు పచ్చడైద్ది, మురికి కాలువలో పడతావు, నీ భార్య లెక్క చేయదు, పిల్లలు లెక్క చేయరు, ఇల్లు వాళ్ళు లెక్క చేయరు, ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు, ఏదో బతుకైతే అదో గది బతుకైతే అప్పుల పాలు అవుతావు. ఇవన్నీ వాడికి కూడా తెలుసు. దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం, ఇవన్నీ వాడికి కూడా తెలుసు. వాడికి కావాల్సింది ఏంటంటే, అరే బాబు ఏం జరిగింది, తాగితే లివర్ పాడైద్ది, కిడ్నీలు పాడవుతాయి, సస్తానని తెలుసు, భార్య లెక్క చేయదని తెలుసు, పిల్లలు లెక్క చేయరని తెలుసు, మొత్తం ఇల్లు చెడిపోయిద్దని తెలుసు, అన్ని జరుగుతాయని తెలుసు. నాకు కావాల్సింది ఏంటంటే, నేను దీనికి బందీనైపోయాను, విడుదల పొందే మార్గం ఏదో చెప్పండి రా, నాకు అది చెప్పండి రా, ఎట్లా బయటపడతానో చెప్పండి రా, నన్ను విడిపించే దారి ఏదో చెప్పండి రా అని ఆక్రోశిస్తూ ఉంటాడు, ఆక్రందిస్తూ ఉంటాడు. ఈరోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త. త్రాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ తిడుతూ గందరగోళంగా మాట్లాడుతున్నారేమో, అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు. విడుదల కోరావు కదా, విలువలాడుతున్నావు కదా, ఏ పాపంలో బందీవయ్యావో, ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో, ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి ఛిద్రమైపోయావో, కన్నీళ్ళి అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని, మారాలి, నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నా తమ్ముడా, నా సోదరుడా, నా సోదరి, హల్లెలూయా, హల్లెలూయా. వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాడికి మనసు ఉంది కదండి, భార్య బిడ్డలు ఉన్నారు కానీ గుర్తొస్తారు కదండి. ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో, అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకుని ఒళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక, సిగ్గు కదండి పాపం, బట్టలేకపోతే ఎవరికైనా, మగోడికైనా ఆడ మనిషికైనా, ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు, ఏంటి నేను ఇలా ఉన్నానేంది, నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనేంటి ఎండలో ఉన్నానేంది, శ్మశానంలో ఉన్నానేంది, ఇక్కడ ఉన్నానేంది నేను, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నా భార్య ఎట్లుందో, నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటి వైపు నడుస్తాడా 4 అడుగులు, మళ్ళా వచ్చి పట్టేస్తాయి. రే ఇటు పోతున్నాట, మన ఇల్లు పోతుంది అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా, మళ్ళా ఒండి చీల్చుకుంటా, అరుచుకుంటా, గోలగోల చేసుకుంటా, మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా. వాడి రోదన అరణ్య రోదన, వాడి రోదన అరణ్య రోదన. ఆ రోదన తల్లికి పట్టలేదు, ఆ రోదన తండ్రికి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు, చచ్చిపోతే పోయాడు, ఇక ఎందుకు వాడు వేస్ట్, వాడు ఇంకా బతకడు, వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు. వాడి రోదన భార్యకు పట్టదు, వాడి రోదన బిడ్డలకు పట్టదు, వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు. ఎందుకంటే అందరూ వదిలేశారు, విసిగి వదిలేశారు. ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు, చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు. వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు, అవి వదిలిపోయినప్పుడు ఏం కూర్చొని ఏడ్చుకుంటున్నాడు, దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితుల్లో లేదు, నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితుల్లో లేదు, నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో, నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో, నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో, నా బిడ్డలకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు. ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? నీకు తెలుసా? వానికి యేసు తెలియదు. వాడెవరిని వేడుకొని ఉంటాడో తెలుసా? వాడెవరికి మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు, వాళ్ళందరికీ మొర్రపెట్టుకొని మొత్తుకొని ఉంటాడు. కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలేడు, వాని కోసం ఆయన గదిలేడండి. వాని ఆర్తధ్వని ఆయనకి వినపడింది. నా వేదనకు మితి లేదు,
నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. ఏడ్చుకుంటున్నాడు. మరి ఎవరికి తెలుస్తుందండి ఆయన ఏడుపు? తల్లిదండ్రులకి లేదు, ఎవరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకున్నాడు. అది ఎవరు వినాలో ఆయన విన్నాడు. ఆర్తులను, అన్నార్తులను, దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ధోని తీసుకొని పదండి అన్నాడు. ఎక్కడికి బోధకుడా? ఎక్కడికి చెప్తాను పదండి. సమీపానికి వస్తుంటే ఓహో గెరాసినీల దేశమా, గదరేనీల దేశమా, ఓహో. వెళ్ళగానే ఆ సముద్ర పొడ్డున ధోని దిగాడు, 4 అడుగులు నడిచాడు, ఆ సమాధుల్లోంచి వాడు ఎదురొచ్చాడు. వచ్చేసాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే దయాలకు తెలుసు కదా, అబ్బో అసలోడు వస్తున్నాడుగా, అయిపోయింది, మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి, ఇల్లు ఖాళీ చేయాలి, ఎవ్వరు రాకూడదు అనుకున్నాం, అతనే వస్తున్నాడు. దయాలకు తెలుసు. వచ్చేసినాయి, మన బాడీలోకి వచ్చేసినాయి. వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునుపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయో చూడండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, కుమారుడా, చదువు. నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని. చూడండి, అవే ముందు ఒట్టు పెడుతున్నాయి. దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు, నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి వీల్లేదంటున్నాయి అవి. లూకా సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది, మత్తయి సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది. మరో చోట అంటాయి, కాలము రాకమును పెంబమును బాధించుటకు వచ్చావా, నశింపజేయటానికి వచ్చావా? గడగడలాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు, సర్వాధికారి. హల్లెలూయా. సర్వాధికారి వచ్చేసాడు అక్కడికి, ఇక వాటికి స్థానము లేదు. వచ్చి గడగడలాడిపోతున్నాయి, అవే మాట్లాడుతున్నాయి. లూకా సువార్తలో రాయబడి ఉంది, ఆయన నీ పేరేమి అని అడుగుతాడు. అప్పుడు వానిలో చాలా దయ్యములు జొచ్చి ఉండెను గనుక వాడు చెప్తాడు, నా పేరు సేన, ఎందుకనగా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక అని రాస్తుంది. ఏముంది అక్కడ? నా పేరు ఏమని చెప్పాడు వాడు? సేన. రోమా సైన్యంలో సేన వ్యూహాలు అంటారు. సేన అంటే గుంపు, సేన అంటే 2000, సేన అంటే 4000, సేన అంటే 6000 వ్యూహపరిచినటువంటి సైనికుల గుంపుని సేన అంటారు. ఆ సేనలో 2000కు తక్కువ ఉండదు, కనీసం 2000, 4000, 6000 ఇలా ఉంటాయి. యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యము నా కోసం దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు? పెట్టో నీ కత్తిని వరలో పెట్టి అంటాడు, గుర్తుందా? అక్కడ సేనా వ్యూహముల ప్రస్తావన తీసుకొస్తాడు. సేన అంటే ఇంచుమించు 2000 కంటే ఎక్కువ మంది గుంపు. వాడు ఏమని చెప్పాడు? నీ పేరేంటంటే సేన అన్నాడు. సేన అన్నాడు. కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా? కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టుంటుందో దెయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది. పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు, మైండ్ పోయిద్ది. ఎవడు కనుక చెప్పినా వినరో నమ్మరో. నిజమండి, నేను చెప్పేది ఒట్టిది కాదు, మైండ్ పోయిద్ది. ఇక్కడ వస్తువు పెట్టామనుకో, మరుసటి దాడి ఉండదు, అది ఇంకో చోట ఉంటుంది. పెట్టిన మనిషికి డౌట్, నేను ఏడు పెట్టి ఆడట్టుంది. అసలు ఈ స్థలాలు మారతంటేనే సగం మెంటలెక్కి దీంట్లో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది. అదొక మంత్ర ప్రయోగం. దుర్గంధం, భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక టైంలో వస్తూ ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి. ఇక కొంతమంది మొదలు పెడతారు, ఇక మా ఇంట్లో ఏమన్నా వస్తుంది అట్టంట స్మెల్ అని. నేను ఆల్రెడీ అనుభవించే వాళ్ళ సంగతి చెబుతున్నాను. ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు, ఉందా ఎటన్నా పోయిందా. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉండాలి, భయపడవాకు. నీ ఇంట్లో దేవుడు, ఆయన సన్నిధి ఉంటుంది, దేవదూతలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా, కడగబడ్డ వ్యక్తివి కదా, నువ్వు పాపాలు గడిగేసుకొని బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడ్డావు కదా. నీ ఇంట్లో ఛాన్స్ లేదులే. నువ్వే వాసనలు దేవుడు ఆడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే సామాన్లు దేవుడు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడిని ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఈ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అదొక మంత్రం, విద్య, అదొక దురాత్మ విద్య. కొన్ని కుటుంబాల్లో
మీరు గమనించాలి. ఎప్పుడు దుస్వప్నాలు, పీడకలు భయంకరంగా వస్తూ ఉంటాయి. కళ్ళు మూస్తే చాలు తరమబడుతున్నట్టు దురాత్మల కళలు. అర్థమైందా? ఎన్ని దాడి, రకరకాల సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేత టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళలో సరుకు ఎక్కువైంది, అందుకే సంఖ్యలు కూడా దించేశాడు వీడు. అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర, అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చావు, మాకు తెలుసు. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి? పాతాళానికి పోతే ఇక రావడానికి లేదు. కానీ వాటిని పాతాళానికి పంపునట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు. అందుకే నీకు కూడా భయపడతాయి అవి. నీకు తెలియదు ఆ సంగతి. నీకేం దడ ఆయాసం, దెయ్యం అనగానే షేక్ వచ్చింది, ఇంకా వెంటనే షేక్ మస్తానం అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలామందికి వాళ్ళకున్న అధికారం తెలియదండి. అక్కడ దెయ్యం బట్టి అంటే నేను పోతాను, ఏంది ఆ మనిషి ఊగుతుందో అనుకుంటే జంప్ అవుతారు ఇటు. నువ్వు ఆ మనిషి ఊగితే 2 సార్లు ఊగి పో యేసునామమున ఆజ్ఞాపించాలి, అది వెళ్ళిపోయింది. నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అధికారం ప్రయోగిస్తే జంపు, దురాత్మ ఉండదు. దేవునికి మహిమ. ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భయపడతా ఉంటారు. అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని, ప్రభువాన్ని మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎక్కడికి వెళ్ళాం? అదిగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పందుల మందలోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి. రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది. సడన్గా పోయే గేదె అడ్డం వచ్చిద్ది. ఇతను పడి మొహం పగిలిద్ది, ఆ కాలు వచ్చి ఇరిగిద్ది. ఇతను అనుకుంటాడు, పనికిమాలిన బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా. బర్రె కాదు బెదర్, బర్రె లోపల ఇంకొకటి పని చేసింది. జోక్ కాదు నేను చెప్పేది. అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గేదెను ఢీ కొట్టి, కుక్కలను ఢీ కొట్టి, పందులను ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏందన్నయ్య మొత్తం ఎంత దెయ్యాల మ్యాటర్ చెబుతున్నట్టున్నావు ఈ రోజు మాకు అని భయపడద్దు. ఉన్నారా లేరా? కానీ చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అక్కడ కూడా మురుగుతున్నాయి వాటి గోల్, అదే మా గురించే చెబుతున్నారు నువ్వు అని దాని నుంచి కొట్టుకుంటున్నాయి. అక్కడ పందులలోనికి దురాత్మలను వెళ్ళినట్లు ఆజ్ఞాపించమని కోరినాయి అంటే జంతువులలోకి అవి ప్రవేశించే ఛాన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే బైక్ ఎక్కినా, కారు ఎక్కినా, రోడ్డు మీద బయలుదేరేటప్పుడు ఆటో అయినా సరే, హలో ఆటో, కుర్రాళ్ళు అనుకుంటా పోతుంటారు. ఇట్ట 4 కాళ్ళు 3 కాళ్ళు లేచి ఇట్ట పడతాడు. దేవుని ఎరిగిన వాళ్ళకి చెప్తున్నా, ఎరగనోడు ఇట్టనే పోతా కాదు. ప్రభా ఇదిగో రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, నన్ను నమ్మి చాలామంది ఎక్కుతారు, నాకు కానీ ఎక్కే బిడ్డలకు కానీ ఎక్కడ ఎవరికి నా వల్ల కానీ నాతో ఉన్నవారికి కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఎవరికి ఏ హాని కలగని యొద్దు తండ్రి. ఏ దురాత్మ దాడి నా మీద జరగకుండా నీ కృపా కాపుదల కోరుకుంటున్నా. నీ రక్తమును ప్రోక్షించుకుంటూ నా మార్గాలన్నిటా నీ హస్తం తోడుగా ఉంచి నన్ను ఖాయమని యేసునామంలో ప్రార్థిస్తున్నానని ఒక మాట అనుకొని నువ్వు బండి స్టార్ట్ చేయి. హలో డ్రైవర్లో కొంతమంది బైక్ ఎక్కి రై అని పోతూ ఉంటాడు, హెల్మెట్ కూడా పెట్టుకోడు. 2 మాటలు ప్రార్థన చేసుకొని హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా కదలాలి. ఇది పద్ధతి, మర్యాద దేవుని బిడ్డలకి. లేకపోతే దెబ్బ కొడతాయి, దెబ్బ తింటారు. ఇప్పుడు కూటమి అయిన తర్వాత కూడా అలాగనే పోవాలి మర్యాదగా, అర్థమైందా? లేకపోతే చాలామంది ఏముందిలే అనుకుంటారు. జంతువులలోనికి ఎంటర్ అయ్యి దెబ్బతీసిన జీవితాలు చాలా ఉన్నాయి. జరుగుతుంది అట్లా. ఎందుకంటే పందుల్లోకి వెళ్ళినాయి, అడిగి మరీ వెళ్ళినాయి. నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు బొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దా, పందులలోకి పోతామన్నాయి. తెలుసు అవి ఏం చేయబోతున్నాయో తెలుసు, ఆయనకు తెలీదా? పందుల్లోకి ఎందుకు అడిగినాయో తెలుసా? ఇప్పుడు ఈయన ఊరు ఎంట్రన్స్కి వచ్చాడు, ఇంకా ఊళ్ళోకి రాలా. నెక్స్ట్ ఊళ్ళోకి వస్తాడు. ఈయన ఊళ్ళోకి రానియకుండా చేయాలంటే ఫస్ట్ మనం పాతాళంలోకి పోకుండా జాగ్రత్త పడాలి. అది అడుక్కుందాం. పందుల్లో పంపిమని అడుగుదాం. పో అంటాడు. పందులను తీసుకెళ్ళి కాజేద్దాం. ఆ ఊరోళ్ళు పందుల మీద బతికే వాళ్ళు. ఆ ఊరోళ్ళు ఆ 2000 మంద ఉందంట ఆడ మేసే మంద, పందుల మంద. ఆ తీరాన ఆ మందను మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు. ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి, ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి
చచ్చినాయట. పందులు మేపేవాళ్ళు బిత్తరపోయి ఇప్పుడు దాకా బాగానే మేస్తున్నాయి కదా, ఏమైంది వీటికి? అవి అంతే తిరుగుతాయి. పోయే కదా షడన్ గడ్డం తిరిగిద్ది. పోయే ఒక అడ్డుపోవాల్సి ఇటు వచ్చి నీకు బండి కింద పడిద్ది. చాలా జరుగుతాయని కుట్ర, ప్రాణం తీయటానికి కుట్ర, నేను దెబ్బ కొట్టడానికి కుట్ర. దేవుని బిడ్డలు కూడా చెప్తున్నా, వీడు వాడబడతాడ్రా, వీడు మారతాడ్రా, వీడు ప్రయోజకుడు అవుతాడ్రా, వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడ్రా, ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గీస్తూ ఉంటాడు, ఎట్లాగా చేద్దామా వీడిని. మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు. అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసలుకోవాలి. అందరికీ చెప్తున్నా, బాగా వింటున్నారు కదా, స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పటిదాకా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి, అలాగూ సముద్రంలో దూకి చచ్చినాయి తేలిని. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి పోయారు. మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటిదాకా తను గాయపరుచుకునేవాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, గందరగోళంగా ఉండేవాడు, ఒక్క దెబ్బకి సాధువైపోయాడు. సాధువైపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయి, అయ్యా నేను నగ్నంగా ఉన్నాను, నాకు ఏదైనా వస్త్రం ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. వాడి సిగ్గు వాడికి తెలిసింది. ఒకప్పుడు ఆ దురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాని ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు. వాడి దేహాన్ని వాడు పాడు చేసుకున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వాడి శరీరంలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయాయో, వాడు స్వాంతన పొందాడో, ప్రశాంత చిత్తుడై తాను భద్రం చేసుకోవటం మొదలుపెట్టాడు. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి. తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు, గొడవలో తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడతారో ఎక్కడ లెగిస్తారో తెలియదు, కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో, విప్లవాత్మకమైన మార్పు నీలో నువ్వే చూస్తావు, నీ సమాజం, నీ కుటుంబం కూడా చూసిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పందుల్ని నీళ్లలోకి నెట్టి దయ్యాలు ఎటుపోయి ఉంటాయి? వీడినైతే వదిలిపెట్టినాయి, దయ్యాలు పట్టినైతే వదిలిపెట్టినాయి, పందుల్లోకి పంపించాడు, పందుల్లోకి పోయినాయి, పందుల్ని చంపేసినాయి, మరి ఎటుపోయి ఉంటాయి? నేను చెప్పనా, నేరుగా ఊళ్ళో పోయి ఉంటాయి. ఎడికి పోయి ఉంటాయి? ఊళ్ళో. రారిక ఊళ్ళో మొత్తం వచ్చి జరిగిన విషయం తెలుసుకొని, ఏది పందులు తెచ్చిన సంగతి, మనిషి బతికిన సంగతి తెలుసుకొని, వాడు ప్రశాంత చిత్తుడై బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నిమ్మళంగా నెమ్మది పొంది, మరి అన్ని సంవత్సరాలు ఎవరు బాగు చేయాల, ఏ తంత్రాలు మంత్రాలు ఏ పని చేయాల, ఇప్పుడు పూర్తిగా అన్ని విడుదల పొంది నంబర్ 1 అయిపోయి, అంతవరకు వాడు ఉండని స్థితిలో ఇప్పుడు వాడు కనపడుతుంటే ఆశ్చర్యం కలిగింది, వీడేంది ఎంత బాగున్నాడు. సరే, ఆడు బాగుంటే మనకేం, ఆడు ఎట్టుంటే మనకే, ఆ లెక్కలో లేనోడు. మన పందుల సంగతి ఏంది? ఊరు ఎంట్రన్స్లోనే 2000 పందులు కాజేశాడు. ఊళ్ళోకి వస్తే ఉన్నాయని చేస్తాయి. ఎందుకు వచ్చిన కూడా బాబాయ్, మనందరం ఒక మాట అనుకుందాం, ఇప్పుడు మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొద్దు మన ఊర్లో? మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు యేసుప్రభు వచ్చాడంటే ఊర్లో ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం. అది కాబట్టి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని, బోధకుడా నీకు వందనాలు. అందరూ ఊరు మొత్తం చెబుతున్నారు. ఏమనో తెలుసా, అంత కార్యం చేసి అంత భయంకరమైన పరిస్థితిలో నేను బాగు చేసిన ఆయన్ని అయ్యా, నువ్వు ఊరు ఎంట్రన్స్లోనే ఇంత కార్యం చేసావు, మా ఊళ్ళోకి వస్తే మా ఊరి దరిద్రం పోయిద్ది, శాపం పోయిద్ది, మా ఊరు ఆశీర్వదించబడిద్ది, రక్షణ వచ్చిద్ది. తాగుబోతు వాళ్ళు మారుతారు, దొంగతనం వాళ్ళు మారుతారు, వ్యభిచారపు వాళ్ళు మారుతారు, మోసాల వాళ్ళు మారుతారు, పనికి మాలిన వాళ్ళు మారుతారు, సోమరిపోతులు మారుతారు, ఆశీర్వదించబడతారు. రాయ్యా అనొద్దు, బాగు చేసామని స్వాగతించాలా అడ్డగించాలా? ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? బోధకుడా నీవు మా ఊరిలోనికి రావద్దు, ఏమీ అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ ఎటుపోయి ఉంటాయి మీరు చెప్పండి? వాళ్ళలో ఉన్నాయి ఇప్పుడు పందుల్లోనే ఎటుపోయి ఉంటాయి మీరు ఊహించండి. ఆడికి పోవాలి, ఆడికి పోయినాయి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చిన ఊరు మొత్తాన్ని పండి డేంజర్ క్యాండిడేట్ వస్తున్నాడు, ఊళ్ళోకి అయిపోతారు, ఆయన వచ్చాడంటే అయిపోతారు, మీరు ఖాళీ మేము ఖాళీ. ఇన్నాళ్ళు కలిసిమెలిసి బతుకుతున్నాం మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి దెయ్యాలు కలిసి అప్పుడప్పుడు కథ పీడిస్తూ ఉంటే మీరు కూడా మగిలి చూస్తూ ఉంటే కలిసిమెలిసి అన్యోన్యంగా బతికిన వాళ్ళం. పోయి వాళ్ళని వేడుకుంటే వాళ్ళు అందరూ వచ్చి యేసుప్రభుని అడ్డగించారు. ఇప్పుడు ఆయన సృష్టించినటువంటి దెయ్యాలకి అనేది తెలివితేటలుంటే అట్టాంటిని కోట్లం చేసి ఆడబెట్టినోడికి ఎన్ని ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆయన ఏం చేశాడో తెలుసా? రావద్దా అన్నాడు. వద్దు బోధకుడా, వాము ఎంట్రన్స్లోనే 2 ఏళ్ళు తెచ్చి ఊళ్ళోకి వస్తే మొత్తం చేస్తాం. ఏం చేస్తామో, మనుషులు చేస్తారో, దెయ్యాలు పందులు చేస్తాం, ఏం చేస్తాయో తెలియదు. వద్దు బోధకుడా, నువ్వు రావద్దు, ఏమనుకోవద్దు, మా ఊరికి వద్దు. మొత్తం కట్టారు. ఆయన ఏం ఫీల్ అవ్వాల. ఓకే అలాగే రిటర్న్ అయ్యాడు. ఆ దెయ్యాలు బట్టినోడు బాగుపడ్డాడే, కడుపులో మండిపోయింది. వాడికి కడుపులో మండిపోయింది. ప్రభువా, నేను ఆ ఊళ్ళోకి వెళ్ళను, నా ఇంటికి వెళ్ళను. ఎందుకంటే ఆ వచ్చిన ఊరోళ్ళల్లో ఆడి ఫ్యామిలీ కూడా ఉంటుందిగా. మీరు చెప్పాలి. ఇప్పుడు ఊరోళ్ళందరూ వాడు బాగుపడితే వాళ్ళకేమో లాభం లేదు కాబట్టి వాళ్ళేమి ఇది కాదు. వాళ్ళ అబ్బాయి బాగుపడితే వాళ్ళ తల్లిదండ్రి కానీ, భార్య బిడ్డలు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఏమనాలా? ఆగండ్రా, మా వాడు ఆంచన అల్లాడిపోయేవాడిని బాగు చేస్తే ఆయన ఊళ్ళోకి రావద్దంటారేంది? మీ ఇళ్ళకి రావద్దంటే మాట్లాడండి, మీ ఇంటికి రాడు, మా ఇంటికి తీసుకెళ్తాం ఆయన అనొద్దు. ఈ దరిద్రులు అనాలా లేదా? వీళ్ళేమన్నారో తెలుసా? ఎంత చెడ్డ ఊరు కావాలి ఏంది? నలుగురిని పగ చేసుకొని మనం ఏడ బతుకుతాం? ఆడ అసలు లెక్కలో లేడని తీసేసుకున్నాం. ఇప్పుడు ఆడు బతికితే అంత సత్తే అంత మనం కాదనుకున్నాంగా, ఇంకెందుకు? మనం గమ్మునుంటే పోయిద్ది. ఊరోళ్ళు ఏ భజన చేస్తే మనం కూడా అదే భజన చేద్దాం, వదిలేద్దాం. సైలెంట్గా ఉన్నారు. కొంతమంది అయితే అది ఇంటి వాళ్ళు రాలా బహుశా ఇల్లు చెప్పుంటారు, మీరు ఆడదాకా వచ్చారంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మీరు రావద్దు, ఉండండి, నేడే ఉండండి అంటే ఉండుంటారు. ఇంటికాడ ఉన్నారో మరి ఆడికి వచ్చారు. మొత్తానికి ఒక మాట అయితే అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. ఏమండి, సుబ్బారావును మాత్రం ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎందుకులే గుంపులో గ్లోరీ అనుకున్నారో లేదా ఇంటికాడ ఆగిపోయారో, మొత్తానికి అట్లా ఉండిపోయారు గమ్మున. వాడి కడుపులో మండదు మరి. నేను ఇంత నాశనం అవుతుంటే ఒక్కడికి దయగలగలేదు. నేను బాగుపడితే నన్ను చూడకుండా పందులు పోయి నేను ఎడుతున్నారు ఇంద్రిల్లో. వీళ్ళకి నేను ఎక్కువ, పందులు ఎక్కువ? వీళ్ళు నా ప్రాణం కంటే పందుల ప్రాణాలే ప్రేమించారు. వీళ్ళంతా పంది ప్రేమికులు. అబ్బే, ఈ దరిద్రుల దగ్గర నేను ఎందుకుంటాను? పొరపాటును కూడా నేను ఉండను అని వచ్చి, ప్రభువా నన్ను నీతో కూడా ఉండను. అసలు వాస్తవంగా బాగుపడ్డాడు ముందు ఎటు పరిగెత్తాడు? అయ్యో నన్ను బతికిచ్చావు, అయ్యో అదే ఫోటో ఇంటికి ఇటు పోలా. చక్కగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది కృతజ్ఞత. కూర్చున్నాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను కూడా నీతో ఉండనిమ్ము. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆయన ఒప్పక. అది ఇందాక మీరు చదివిన వచనం. అందుకు ఆయన సమ్మతింపక, ఒప్పక, నీవు వెళ్ళి ప్రభువు నీకు జరిగించిన కార్యములను నీ ఇంటి వారికి తెలియజేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి దోనెక్కాడు. అంతేనంటావా? మరి వాళ్ళు నా గురించి ఆలోచించలేదు గయ్యా, ఇంకా ఆలోచన ఉండకూడదు నీకు. వాళ్ళు నీకు మేలు చేశారా చేయలేదా అనేది వద్దు. ఇక నీ పని ఏంటంటే, ఇక నేను నీకు చేసిన కార్యములు చెప్పుకుంటా తిరగటమే నీ పని. పో, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీకెట్టి కార్యములు చేసెనో ఇక ఆ సంగతిని చెప్పమన్నాడు. ఆ మాట అతన్ని లోపలేసి పొమ్మన్నాడు. ఇక ప్రియులారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడా, ఊరు మొత్తం చెప్పమన్నాడా? పెద్దగా చెప్పాలి. ఇప్పటిదాకా వాడిని బట్టి దయ్యాలు వాడిని ఆడుకున్నాయి కదా, పెద్దగా చెప్పండి. ఇప్పటిదాకా దయ్యాలు వాడిని బట్టి ఆడుకున్నాయి కదా, వాడిని వాడుకున్నాయి, వాడిని ఆడుకున్నాయి కదా. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇతన్ని బలపరిచి శక్తితో నింపి వాటి మీదకి వదిలాడు. ఇక ఈడు పోయి వాటిని ఆడుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లానో తెలుసా? ఆ ఒక్క ఊరు వదిలిపెట్ల, ఊరు తిరుగుతున్నాడు. నీకు అదే పని, ఇంక రెండో పని లేదు. ఏంట్రా, మామూలు దేయాలు కాదు, నన్ను పట్టినాయి, గుంపు పట్టినాయి. ఒక్క మాటతో వదిలిచ్చాడు నా యేసయ్య. నన్ను స్వస్థపరిచిన వాడు నజరేయుడగు యేసు, నన్ను బాగు చేసిన వాడు నజరేయుడగు యేసు. నేను ప్రతిగుణనంటే యేసు. ఇదిగో ఇలా ఉండేవాడిని నన్ను ఇలా మార్చింది యేసు అని ఇంకా అడిగినా చెబుతున్నాడు, అడగకపోయినా చెబుతున్నాడు జనానికి. అప్పుడు ఇంటోళ్ళు అనుకున్నారు, ఇదేంద్రా, అప్పుడేం దెయ్యాలు పట్టినాయి,
అప్పుడు ఒక బాధ అయింది. ఇప్పుడు వీడికి దేవుడు పెట్టాడు. మొత్తానికి ఖాళీ అయితే ఉంటలా వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీగా అయితే ఉంటలా. మొన్నటి దాకే అయిపట్టినాయి, అయ్యో వదిలి అనుకుంటే ఇప్పుడు దేవుడు పట్టాడు వీడికి. ఎవడు దొరికినా సరే ముందు యేసు ప్రభు అంటున్నాడు. నువ్వు అంటున్నావు అట్లా? ఎవరు దొరికినా ముందు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నావా? కొంతమందికి సిగ్గు ఏసై గురించి చెప్పాలంటే చెప్పొచ్చు వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో. మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అసలు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. నేను అసలు ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను అసలు ఎవరికి చెప్పను. ఎందుకు మనం చెప్పటం, వాళ్ళు ఏదేదో అనుకోవటం. అందుకే అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను ఎవరికి చెప్పను అన్నాడు. వాగులో దూకపోయా పనికి మాలిందా. ఎవరిని ఇబ్బంది పెట్టి చెప్పకపోతే సత్తారు పోయి పాతాళానికి. నువ్వు చెప్పకపోతే నరకాన్ని పోయి పడతారు. ఇబ్బంది కాదు. యుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు, ఘోరమైన నరకం అల్లాడిపోతారు. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. మెలికలు తిరుగుతాడు. సిగ్గుపడేదానికి పెళ్లి చూపులా? చెప్పకపోతే పోతారాళ్ళు. వింటే వినండి, లేకపోతే లేదు. ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను విడిపించగల దేవుడు, బ్రతికించగల దేవుడు, బాగు చేయగల దేవుడు, అగ్ని ఆరని పురుగు చావని నరకం నుంచి నిన్ను కాపాడటానికి, నీ పాపాలు మోయటానికి వచ్చి సిలువనెక్కి నీ పాపాలు మోసి తిరిగి లేచి ఇదిగో త్వరలో రాబోతున్నటువంటి యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు. నమ్మితే రక్షణ, లేకపోతే శిక్ష. నీ ఇష్టం అని చెప్పి చెప్పదు. మనం అసలు ఎవరిని ఇబ్బంది పెట్టు. మనం అసలు ఎవరిని మనం అవమానపరచకూడదన్న దేవుడిని అట్లా చెప్పి. దేవుడే అవమానం ఫీల్ కాడమ్మా. నువ్వు చెప్పు అయ్యా, చెప్పు వాడిని చూసి సిగ్గు తెచ్చుకో. అక్కడ ఏం రాసిందో తెలుసా? ఊళ్ళో దెయ్యాలకు మూడింది ఒక్కడే. మళ్ళీ ఊళ్ళో దెయ్యాలకే కాదు, మొత్తం 10 పట్టణాలు తిరిగాడు. దెక్కపొలి అంటే 10 పట్టణముల సమూహము. వాడు వెళ్ళి దెక్కపొలి ఎందంతటా ప్రకటింపనారంభించినని ఉందా లేదా? నీ ఇంటికి పోయి చెప్పు అంటే తెలుసు. వాని సత్తా తెలుసు ఏసైకి. ఒక ఇంటికి చెప్పమంటే ఎన్ని ఇళ్ళకి చెబుతాడో తెలుసు. ఇల్లు కాదు, ఊళ్ళకే చెప్పడం మొదలు పెట్టాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. బంధ విముక్తుడయ్యాడు, బాగుపడ్డాడు, కాపాడబడి ఇప్పుడు ఒకప్పుడు దయ్యాల నిలయంగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? దేవాలయం అయిపోయాడు. ఏమయ్యాడు? దేవాలయం అయ్యాడు. ఎప్పుడికి అతని లోపల ఏసయ్య మాట, ఏసయ్యా అది నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకేనా ఆరాధన, నువ్వేనా ఆలాపన. నీకేనా ఆరాధన, నువ్వేనా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. దేవునికి మహిమ. వాని గుండె ఎంత మంచిగా మారిపోయిందో తెలుసా? నిజంగా నా బోటుడైనట్టయితే, అరే నేను ఆంతను ఒళ్ళంతా గాయాలు చేసుకొని గందరగోళం అయిపోయి చీదర అయిపోయి సావుకు దగ్గర అయితే, నన్ను వచ్చి ఆయన బాగు చేస్తే, నన్ను గురించి సంతోషించకుండా దరిద్రులు పందులు తెచ్చి నేను ఎడుతున్నారు. ఈ దరిద్రులు పొరపాటును కూడా నేను వీళ్ళని బాగు కోరను. నా బాగు కోరనోని నేను ఎందుకు కోరాలి? సావమను పోయి మొత్తం నరకంలో పడి నాకెందుకు అని ఆగల. వాడి గుండె ఎలా మారిపోయిందో తెలుసా? నన్ను కాపాడకపోతే పోయారు, నేనన్నా వాళ్ళని కాపాడాలి. నన్ను విడిపించకపోయారు, నేనన్నా వారిని విడిపించాలి. నన్ను బాగు చేయకపోయారు, నేనన్నా వారిని బాగు చేయాలని సిగ్గుపడక బహుధైర్యముగా నా ప్రభు నామాన్ని ఊరిరా ఊరేగించేవాడయ్యాడు. దయ్యాల గుహగా ఉన్న వాడు దేవాలయముగా మారిపోయాడు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడైపోయాడు. మరి ప్రకటించేవాడు ఎవరు? ఇప్పుడు అందరికీ ప్రకటిస్తా తిరుగుతున్నా నేను. ఎవరు? మరి ఆడెవరు? ఆయన ఎవరు? కాబట్టి ఆడు అని కూడా అనకూడదు. ఆయన దేవునికి మహిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, నేను నా పరిశుద్ధ దూతలతో కూడా నా తండ్రి మహిమతో దిగివచ్చినప్పుడు వానిని గూర్చి నేను నా తండ్రి ఎదుట సిగ్గుపడుదును అన్నాడు.
యేసయ్యని గురించి ప్రకటించడానికి సిగ్గుపడొద్దు, పాడటానికి సిగ్గుపడొద్దు, చాటించడానికి సిగ్గుపడొద్దు, ప్రార్థించడానికి సిగ్గుపడద్దు, ఆయనని గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడద్దు, పరిశుద్ధ గ్రంథం చేత పట్టడానికి సిగ్గుపడద్దు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను దేవుని బిడ్డని, ఆయన రక్తంలో కడగబడ్డానని చెప్పడానికి సిగ్గుపడద్దు, పిరికి బారొద్దు. ఈరోజు అందరికీ ప్రేమతో చెప్తున్నా, శాపంతో అల్లాడుతున్నావా, వేదంతో దుఃఖంతో ఉన్నావా, మార్పు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నావా, ఈరోజు నా దేవుని నీ ఇంటికి ఆహ్వానించు. ఒకవేళ దేవుని ఎరిగి రక్తంలో కడగబడి కూడా ఇంకా నువ్వు శాపాన్ని అనుభవిస్తుంటే ఎక్కడ ఏ పాపం జరుగుతుందో ఒక్కసారి గ్రహించు. దురాత్మలు మళ్ళా నీ మీద అటాక్ చేస్తున్నాయంటే ఎక్కడో పాపము నీ నేల్తా ఉంది, నీ ఇంటి నేల్తా ఉంది. ముందు అర్జెంటుగా ముందు ఆ పాపం నుంచి మళ్ళుకో, పాపం నుంచి మళ్ళుకో, పొరపాట్ల నుంచి మళ్ళుకో. వాటి ఏలుబడి నీ మీద ఉండదు, ఎందుకంటే నీది దేవుని నివాసం, నీతిమంతుని గుడారం తల్లి నీది, నీతిమంతుని గుడారం తమ్ముడు నీది. నీ ఇంట నా దేవుడు ఉంటాడు, నీ ఒంట్లో కూడా నా దేవుడే ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు, ఇంకా చాలా వచనాలు. ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయో తెలుసా? దేవుని ఆత్మ మీలో ఉన్నాడనియు, దేవుని నివాసమై మీరు ఉన్నారనియు నా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. నీలో ఉండి దేవుడు ఇతరులను తాకుతాడు. అందుకే నువ్వు మాట్లాడినప్పుడు ఇతరులు మారుతారు, అందుకే నీవు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు, అందుకే నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడతాయి, అందుకే నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళకి ఆదరణ కలిగిది. వాళ్ళు అడుగుతూ ఉంటారు, అక్క నాతో మాట్లాడక్క, నువ్వు మాట్లాడుతుంటే నా ప్రాణానికి హాయిగా ఉందక్క, ధైర్యంగా ఉందక్క అంటారు. ఎందుకో తెలుసా? నీ మాటలను బట్టి కాదు, నీ మాటలు మీ ఇంటి వాళ్ళకే నచ్చు. ఇతరులకు ధైర్యాన్ని ఎలా పుట్టిస్తున్నాయి? నీలో దేవుడు ఉండి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మాట్లాడక అక్క, నువ్వు మాట్లాడితే నాకు ఊరటగా ఉంది అన్నా, మాట్లాడనా అన్న, నువ్వు రానా మా ఇంటికి రాన్న, ప్రార్థన చేయన్నా, నువ్వు మాట్లాడి మా ఇంటికి కనపడుతుంటే, నువ్వు అడుగు పెడుతుంటే మాకు హాయిగా ఉంటుందన్న, రాన్న. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నీలో ఉంటున్నాడు, నా దేవుడు అడుగు పెడుతున్నాడు, నా దేవుడు స్పర్శిస్తున్నాడు. దేవాలయంగా నువ్వు మారిపోయావు. భయపడాల్సిన అవసరం లేదు, నీకు అధికారం ఇచ్చాడు నా దేవుడు. లోపాలుంటే చక్కదిద్దుకో, నా దేవుని గురించి గంభీరంగా ప్రకటించో, ఆయన నీతిని రాజ్యమును వెతుకో. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శోధనలు లెక్క చేయొద్దు. ఇవన్నీ నీకున్నాయని ఆయనకి తెలుసు. నీ ప్రార్థనలు అక్కడ వినబడ్డాయి, వినబడుతున్నాయి, వినబడబోతున్నాయి. అంతేకాదు జవాబు కూడా ప్రకటించే ఉన్నాడు. తగిన కాలం ముందు తప్పక నీకు జవాబు దొరుకుతుంది. బంధకాల్లోంచి పూర్తిగా విడుదల పొందుతావు. దేవుణ్ణి ఎరగనోళ్ళు విడుదల పొందుతారు ఆయన దగ్గరకు వస్తే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా ఒకవేళ శ్రమ పడుతుంటే ఆ శ్రమ నీకు మేలికే వచ్చి కీడుకు రాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, పామూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళామన్నా, వాష్రూమ్కి వెళ్దామంటే బాత్రూమ్ డోర్ లేదు. మళ్ళీ బాత్రూమ్ మొత్తం రెడీ అయి ఉంది, డోర్ లేదు. డోర్ ఒక్కటి కూడా అక్కడ పెట్టున్నారు కానీ వాటిని బిగించాల, డోర్లు బిగించాల. పొరపాటున దాన్ని అడ్డం పెట్టుకొని లోపలికి వెళ్ళాం అనుకో, ఎవరన్నా వచ్చి అట్ట పక్కకు పెట్టారు అనుకో, పరువు దారుణంగా పోయింది కదా. ఆ డోర్కి వెళ్ళి చూసి దిగులు పడ్డా. బాత్రూమ్ అంతా కట్టుకొని నీళ్ళు. ఏం చేసాయా, డోర్ బిగించే టైం ఇలేకపోయావు వీళ్ళకి. ఏంది నాయన నాకు అగ్ని పరీక్ష? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఆలోచనలో పడ్డా. దిగులే కదా డోర్ బిగించకపోతే. నా సంగతి తీసే ఆడపిల్లలు ఉంటారు, హడావుడి వెళ్ళాల్సి ఉంటుంది. మరి డోర్ లేకపోతే ఎందుకు తండ్రి ఈ పరీక్ష అసలు? ఆ డోర్ను చూసి దిగులు పడ్డా. దేవునికి స్తోత్రం. సరే, నేను దానికి వెళ్ళి ఆ విధంగా చూసి దిగులు పడేసరికి ఆ దైవజనుడు తొందరపడి, అన్న ఏం టెన్షన్ పడద్దు, ఫోన్ చేస్తానన్నా బిగించి ఆయనకి 10 నిమిషాల్లో బిగిస్తాడన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆయన ఫోన్ చేశాడు, ఆయన వచ్చాడు, కోవటం స్టార్ట్ అయింది. డోర్ బిగించాడు, కోవటం అయిపోయింది. డోర్ బిగించాడు, కోవటం అయిపోయింది. డోర్ వెంటనే బిగించి వచ్చి కోవటంలో కూర్చున్నాడు. కోవటం అయిపోయింది. మారు మనసు ప్రకటించాను, రండి బాప్తిస్మానికి అని పిలిచినప్పుడు ఆయన భాగస్వామి వచ్చి బాప్తిసం పొందారు. ఆన్ ది స్పాట్, కట్టుబట్టల మీద. అప్పుడు అర్థమైంది నాకు ఆ డోర్ ఎందుకు బిగించలేదు. నీకు అర్థం కాలే? ఇంకా అర్థమైందా? నా దిగులు కారణం మీకు అర్థం కాలేదు కదా. ఈ డోరు బిగించకుండా ఆగిందంటే తర్వాత నాకు అర్థమైందనమాట, ఈ ఆత్మల కోసం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కాస్త ఇబ్బంది పడితే పడ్డాను, ఆ ఇబ్బంది మేలా కీడా? ఒక కుటుంబం రక్షించబడిందండి. ఒకవేళ ఆ ప్రాబ్లం లేకపోతే ఆయన వచ్చేవాడు కాకపోయి ఉండొచ్చు.
రాకపోతే రక్షణ పొందకపోతుండొచ్చు, పొందకపోతే ఆ కుటుంబం ఏమవుతుండొచ్చు. కాబట్టి డోరు సమస్య వస్తే వచ్చింది, ఆ సమస్య 2 ఆత్మలు తెచ్చింది. ఇదే టైపులో సింపుల్గా మీకు అర్థమైంది చెప్పాలే, నీకు వచ్చే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది నీకు ప్రయోజనంగానే మారిద్ది. జోక్ కాదు బ్రదర్, నీకు ఇబ్బంది కొలిపేవన్నీ కూడా నీకు ప్లస్గానే మారుతాయి. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డ పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. అందరూ వేరు, నువ్వు వేరు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను చూసుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎవడు ఏ విధమైన ప్రయోగాలు చేయని, అది ఏ విధంగానన్నా రాని, అవి ఎన్నన్నా కానీ, అది నీ ఇంట్లోనైనా, నీ ఒంట్లోనైనా, నీ జీవితంలోనైనా, నీ బిడ్డల జీవితంలోనైనా, వాటి దాడి నీకు ఉందని అర్థమవుతుంటే నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏందో తెలుసా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. ఎప్పుడైతే కనీసం కుటుంబంలో ఒక్కరైనా యేసు ప్రభుని స్వాగతించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధులలో చేర్చబడతారో అప్పుడు ఆ ఇంట్లోకి జీవం గల దేవుడు ఎంటర్ అవుతాడు, నా యేసయ్య ఎంటర్ అవుతాడు. నేను చేశాను ఆ పని. ముందు నేనే ఎట్లనే కూటం పెట్టారు, పిలిచారు, సిద్ధపడ్డాను. తీసుకునేటప్పుడు ఎవరు చెప్పను కూడా చెప్పాల, చెప్తే చెడగొడతారు. చెప్పలా, సైలెంట్గా పోయి కట్టుబట్టల మీదే, బట్టలు స్పేర్ తీసుకెళ్తే ఆడికి బట్టలు ఆడికి అంటారుగా, అందుకని కట్టుబట్టల మీద వెళ్ళిపోయి యేసు నా సొంత రక్షకుడు, నేను పాపిని, నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం నేను బాప్తిస్మం పొంది నా దోషాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను రావాలనుకుంటున్నా, నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నా. నాకు ఈ ఎండ అనిపోయా. ఇదే ఎండజం, ఏప్రిల్ నెల, ఇదే మార్చి నెల, వచ్చే ఏప్రిల్ 17 నా ఆత్మీయ పుట్టినరోజు, నా పండగ రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగెళ్ళి నిలబడితే పేరడిగి మ్యాటర్ చెప్పి బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం పొంది ఒడ్డుకొచ్చా. ఒక నూతన అనుభవం, ఒక క్రొత్త అనుభవం నా జీవితంలోనికి, నా బ్రతుకులోనికి నా యేసయ్య ప్రవేశించిన రోజు, శుభరోజు, శుభవేళ. అప్పటిదాకా పనిచేసినటువంటి ప్రయోగ తంతులన్నీ నాశనమైన రోజు. నా ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు. వింతైన విషయం చెప్పనా? ఎప్పుడైతే నా కుటుంబం విమోచింపబడిందో ప్రయోగ తంతులు చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రయోగించినవి, మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయోగించినవి వాళ్ళ మీదకే పోయింది. ఎందుకంటే మేము యెహోవా సురక్షితమైన రెక్కల నీడకి చేరాం కదా. ఇక ఆయన రెక్కల కిందకి పోయినాక ఇంకెవడ ముట్టడానికి లేదు కదా. అప్పటిదాకా పీడించినాయి రివర్స్ వెళ్ళినాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయోగం వాళ్ళిద్దరు ఇప్పుడు సజీవంగా లేరు, లేచారు. 2 మారనన్నా మారాలి, లేకపోతే యాత్ర అన్నా ముగియాలి. 2 ఆప్షనే లేదు. నీతో పాటు ఆడు కూడా మారి లైన్లోకి రావాలి, లేకపోతే పాడగట్టడమే వాడికి. ఇంకా 2 మాటే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వైతే ఇక భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించి శాపగ్రస్తమైన అలవాట్ల నుంచి, వ్యసనాల్లోంచి, పాపంలో నుంచి, పాప జీవితంలో నుంచి విడుదల పొందు. బ్రతుకులో నెమ్మది, జీవితంలో సమాధానం, మరణానంతరం నిత్య జీవం. ఇన్నాళ్ళు నువ్వు ఆగావేమో, తటపాయించావేమో, ఏవైనా ఆలోచించుకున్నావేమో. ఈరోజు నీకు నా దేవుడు పిలుస్తున్నటువంటి శుభవేళ. అన్నా నేను సిద్ధం, నేను మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి సిద్ధం, నువ్వు ఇస్తానంటే నేను ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నేను సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు ఎవరైనా రక్షణ కోసం సిద్ధంగా ఉంటే ఇదే టైం. కూటమైందంటే నేను జంపు. నువ్వు ఇస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారా?
పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది రక్షణ పొంది యేసు ప్రభుని జీవితంలోకి ఆహ్వానించారు. రా, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. యేసు ప్రభుని నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకుంటాను. ఇక నేను క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తాను. నాకు యేసు కావాలి అని సిద్ధపడిన వాళ్ళ కోసమే ఈ ఏర్పాటంతా. ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, ఇదే పిలుపు. నీ జీవితాన్ని ఈరోజు నా దేవుని చేతికి అప్పచెప్పు. నీ పరిస్థితులన్నిటినీ రూపాంతరపరుచుకో. క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. ఆ బలహీనతలని, ఆ పాపాలని వదిలేయి. శాపం నుంచి నీ కుటుంబాన్ని విడిపించుకో. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎవరైతే సిద్ధపడుతున్నారో రండి, మోకాళ్ళ మీదకి రండి. మీరు అందరూ మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. రక్షణకు సిద్ధపడేవాళ్ళు లేచి రండి. అన్నా, నాకు బాప్తీసం కావాలి, నేను ఆయన రక్తంలో కడగబడాలనుకుంటున్నానన్నా, నాకు నా ప్రభు నిత్య జీవం కావాలి అన్నోళ్ళు సిద్ధపడిన వాళ్ళు తొందరగా రావాలి. సిగ్గుపడద్దు, రా రా రా. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. సిద్ధపడ్డ వాళ్ళు త్వరగా రావాలి. బాప్తిస్మానికి సిద్ధపడిన వారు త్వరగా ముందుకు రండి. అప్పచెప్పు నీ జీవితాన్ని దేవునికి. ఇంకెంతకాలం దెయ్యాలకి ఇస్తావు? ఇంకెంతకాలం కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం శాపంలో ఉంటావు? యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. నిన్ను ప్రేమించి నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి, నీ పాపాన్ని మోసిన ఏకైక దేవుడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. రా, నువ్వు ప్రభువు కావాలి. నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక మందికి సాక్షిగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ప్రభు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆగొద్దు. ఇంకెవరైనా రక్షణ పొందని వాళ్ళు పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఉంటే చిలకలూరుపేటకు వచ్చి నువ్వు నన్ను కలుసుకోవాలంటే నీ వల్ల కాదు. 5 అంచెల కంచె దాటుకొని రావాలి, అది జరగదు. ఇదే ఛాన్స్. దాటి అవతలికి వెళ్ళానా ఇక అలా శాలమన్నా మళ్ళీ కనపడవేంటే కనపడడం, మళ్ళీ అది ఎప్పుడో జరిగింది. ఇదే టైం. అన్నా, నేను బాప్తిస్మం పొందానన్న వాళ్ళు చేతి ఎత్తండి. దేవునికి చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే,
నీవు రాక దిక్కులేక దీనమైపోయే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? పెనుగులాడు వచ్చారు వీళ్ళు. తెలిసే ఊరకు రాలా, పెద్ద పోరాటం జరిగింది ఇప్పుడు వాళ్ళ మనసుల్లో. ఒక మనసేమో తర్వాత తీసుకుంది కానిలే, దేవుని మనసేమో పిచ్చిదా, నాకు పోతే టైం రాదుదా, ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడా ప్రాణం పోకడా ఎప్పుడో తెలియదు, రా లే. పరిశుద్ధాత్మ బలవంతో పెట్టాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వచ్చాడు. ఒట్టిగా రాలా, పెద్ద పెనుగులాట జరిగింది. కొంతమంది భయపడి ఆగారు, కొంతమంది బట్టలు లేవని ఆగారు. అన్నిటిని తెగించేదిగో దేవుడు ముందుకు తీసుకుని వచ్చాడు. లే రా, నువ్వు నాకు కావాలి, నీ ఇంట్లోకి నేను అడుగు పెట్టాలి, నీ కుటుంబంలోకి నేను అడుగు పెట్టాలి, శాపం నుంచి నీ ఇంటిని విడిపించాలి, నరకం నుంచి నీ కుటుంబాన్ని కాపాడాలి, నిన్ను అభిషేకించాలి, అనేక మంది ఎదుట నిన్ను నా సాక్షిగా వాడుకోవాలి. రా 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 రా. నా రక్తం నీ కోసమే చిందాను, నా రక్తం నీ కోసమే చిందాను, నీ కోసమే, నీ పాపాల కోసమే నా ప్రాణం పెట్టాను, నీ కోసమే సిలువను పడ్డాను, నీ కోసమే నా చేతుల్లో శీలలు, నీ కోసమే నా కాళ్ళలో శీలలు, నీ కోసమే నా ప్రక్కలో బల్లెపు పోటు. నా కుమారి, నా కుమారుడా రా, నీ కోసమే ఈ కూటమి ఏర్పరిచింది, నీ కోసమే. ఎక్కడో ఉన్న నా కుమారుని ఇక్కడ దాకా ఈ పొలాల మీదకి తెప్పించింది నీ కోసమే. నువ్వు అక్కడికి పోతే వాడు చిక్కడ నీ కోసమే రప్పించాను వాడిని ఈ పొలాల మీదకి రా అని నా తండ్రి మాట్లాడితే వచ్చారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఉన్నాళ్లలో ఎవరైనా రక్షణ పొందుంటే నేను చెప్పను, పొందకపోతే ఇది టైం, దేవుడు నీ కోసం కేటాయించిన టైం. ఈ టైం పోగొట్టుకున్నావా, రేపు నీది కాదు, నీ ఇష్టం. ఇది చెప్పకపోతే నా తప్పు, చెప్పినా ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కోకపోతే మీదే తప్పు. ఇక నాకు సంబంధం లేదు. అందుకే ఒక పాటల్లా పడి ఇంత టైం ఇచ్చాను. వీళ్ళందరూ ప్రేరేపించబట్టి ఇక సిద్ధపడి ముందుకు వచ్చేసారు. వీళ్ళందరిని బట్టి దేవుని మయంపరుస్తూ చప్పట్లు కొడదాము గట్టిగా గట్టిగా. ఫీజు ఏం లేదుగా, కొట్ట కొట్ట కొట్ట. రైట్ అమ్మా, ఎక్కడ బాప్తిస్మా తొట్టి ఏమన్నా ఉందా? ఉందా? నీట్గా వెళ్ళిపోండి నాన్న. తమ్ముడు మంచి తీర్మానం తీసుకున్నావు. ఓ దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా చేస్తాడు. పో ధన్యుడివి పో. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసయ్యను నమ్ముకోవాలంటే దమ్ము 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 కావాలి. మారు మనసు పొంది రక్షణ పొందాలంటే ఏం కావాలి? పాపాలను వదిలేయడానికి దమ్ము కావాలి. ఎవరికైనా అడ్డం తిరగడానికి దమ్ము కావాలి. కులం వాళ్ళు వచ్చి అసలు మనం ఏంది, మన కులం ఏంది, మన వ్యవహారం ఏంది, ఏందిరా నువ్వు చేసిన పని అంటారు. ఏం చేశాను నేను? వ్యభిచారం చేయాలా, పాపం చేయాలా, దొంగతనం చేయాలా, ఒకడిని ముంచలా, ఒకడిని నెత్తిని చేతితో పెట్టాలి. నా పాపాలు గడిగేసుకున్నాను రా, మీకు వచ్చి నెప్పిందని అడగ. దేవునికి స్తోత్రం. అంటే నేను శాపంలో ఉంటాం, సచ్చి నరకానికి పోవటం మీకు ఇష్టమా? పోతే మీరు పోండి, నేను పోదలుచుకోవాలా. నా పాపాలన్నీ గడిగేసుకోవాలనుకున్నా, నా ప్రభు రక్షణ పొందుకున్నా అని తెగువతో సాక్ష్యం ఇవ్వగలిగే దమ్ము 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 కావాలి. మరే మా నాన్న బాప్తిసం పొంది దేవుడిని నమ్ముకున్నాక మా పెదనాన్న కొడుకులు ఒక వార్నింగ్ ఇచ్చారు. బాబాయ్, నీకు 2 కొడుకులు, పాడిన మొయ్యాలంటే 4 కావాలి. ఎంతమంది? నీకు 2, మేమిద్దరం రావాలి. నువ్వు పోయి అందులో కలిసావుగా, ఆ యేసు ప్రభులో కలిసావుగా, నువ్వు చచ్చినా మేము రామన్నారు. మా నాన్న ఏమన్నాడు తెలుసా? వినండి, బాగా వినండి. మా నాన్న ఏమన్నాడు తెలుసా? రే, మీరు నన్ను పట్టడానికి రాకపోతే
దేవుడు ఆయన పరిశుద్ధుల్ని పంపిస్తాడరా, వాళ్ళ భుజాలు మోస్తాయి నన్ను అన్నారు. వచ్చారు 2015 డిసెంబర్ 9 ఈ జామున శుభ్రంగా ఫుడ్ తిని, స్నానం చేసి ఫుడ్ తిని హాయిగా పండుకున్నాడు. దాదాపు 80 ఏళ్ల ప్రాయం దగ్గర కాస్త అటు ఇటుగా ఫుడ్ తిని పండుకున్నాడు. సాయంత్రం 6 అలా లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు. వెళ్ళిపో పోవాలా, వెళ్ళిపోవాలా, చెప్పు ఎక్కడొచ్చాగా. ఫుడ్ తిని పండుకున్నాడు. ఆ నిద్రలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, ఆయన నిద్రిస్తే మా నాన్న పెట్టి ఎంతమంది పట్టారు తెలుసా? పాడి కాదు తీసుకెళ్ళాడు, పడేటన్న మట్టిలో పెట్టే 40 మంది పట్టారు. మా నాన్న పెట్టి నలుగురు కాదు 40 మంది పట్టారు. నీకు 2 కొడుకులు, మేము వచ్చి భుజం మోపకపోతే నీ పాడిపోదు అన్నోళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నారు. కాదురా అబ్బాయి, సరే మీరేదో నమ్ముకున్నారంటే నమ్ముకున్నారు, సరే ఏ మమ్మల్ని అది పెట్టి పట్టనీరా అయిందా? పట్టొద్దని ఎవడన్నాడు? నాకే ఖాళీ లేదాడా? 40 మంది పెట్టారాడా? సందుంటే జ్వరపడండి, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం కలిగిన. నన్నే పట్టని ఇలా వాళ్ళు తమ్ముళ్ళు, అయ్యా ఆయన అంటే నాకు కొంచెం సెంటిమెంట్ నాన్న, నాకు ఇష్టం, కొద్దిగా 4 అడుగులు మోస్తానయ్యా అంటే ఒకడు తొలిగితే నాకు సందు వచ్చింది. కాస్త అట్లా భుజం మోపనిచ్చి 4 అడుగులు మేనిచ్చి మళ్ళీ లాగారు నన్ను, రా నువ్వు పక్కన రాని. మళ్ళీ వాళ్ళే ఎత్తుకున్నారు. వీళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు. ఎత్తుకున్న వాళ్ళు కూడా ఎవరు? ఆజానుబాహులు ఎత్తుకుంది. మొయ్యడానికి వచ్చిన వాళ్ళు కూడా తలకాయలు దూరటమే తప్ప భుజాలు పట్టవాడ. అలాంటి వాళ్ళు ఎత్తుకున్నారు. ఆ పెట్టి కింద పోయి తలకాయలు పెట్టడమే, భుజాలు అంత ఎత్తులో పోయింది ఆ పెట్టే. అర్థం కాలేదా మీకు? దాని అర్థం ఏంటో తెలుసా? పట్టమన్నారు కదరా, ఎవడికి కావాలరా మీరు పట్టడం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సిగ్గుపరుస్తాడండి నా దేవుడు, సిగ్గుపరుస్తాడా? వేలాది మంది హైవే నిండా జనం, ఆ దేవుడు ఆ కార్యం చేశాడు. 70 సంవత్సరాలు పెద్ద ఆయన, 70 ఏళ్ళు, ఆయనకి 8వ వాడిని నేను. నానా, నిజమైన దేవుడు యేసే నాన్న. ఇప్పటిదాకా మనం మొక్కాం కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళు నాన్న. మన పాపాల కోసం ఏం చేయలేదు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు నాన్న. నేను అబద్ధం చెబుతానా నాన్న? నేను మోసం చేస్తానా నాన్న? నాకు జన్మనిచ్చినవాడు నాన్న. నిజమైన దేవుడు యేసయ్య నాన్న. నువ్వు నాకు జన్మనిచ్చావు, కానీ నేను చెప్పేది సత్యం నాన్న. నేను చదివాను కాబట్టి, అన్నీ చూశాను కాబట్టి, అందరి చరిత్రలో తెలుసు కాబట్టి నేను నిజం చెబుతున్నాను నాన్న. అయ్యా సరేపా అన్నాడు. అడ్డు చెప్పలా, సరిపోయా పోతా చర్చికి పోతా పో అన్నాడు. వినండి, ఒక్క మొక్క ఇంట్రెస్ట్ ఉన్నారా? ప్రార్థన చేయమంటారా? ఆయనకు ఒక అలవాటు ఉంది, దమ్ము కొడతాడు. అలవాటు ఉంది, అది మానుకోలేక. చర్చికి పోతే అన్ని మానుకోలేక ఇట్లనే పోయి మందిరంలో చాలామంది ఏముంది, దేవుని మందిరం ఏముంది అనుకుంటారు. వినండి, మందిరంలో పోయి కూర్చున్నాడు. మా అమ్మ మా నాన్న ఇద్దరు పోయి చర్చిలో కూర్చున్నారు. ఈయన వాకిలి ఎట్టుంది అబ్బాయి, ఇదే దిక్కు, ఎవరికి తెలుసు? ఈ ఊరోళ్ళకి తెలుసు. ఇదే దిక్కమ్మా, అది దక్షిణమా, ఇది సేమ్ ఇలా ఉంటుంది ఆ మందిరం. వాకిలేం ఇలా ఉంటుంది, పాష గారే అలా నిలబడతాడు, మీరు కూర్చున్నట్టు నిలబడతాడు. మా నాన్న సామాన్యంగా లొంగే టైపు కాదు. ఇక నేను ఇంతగా చెప్పానని, సరిగా అబ్బాయి కోరుకున్నాడని పోయాడు చర్చికి మా అమ్మతో పాటు. ముందే వార్నింగ్ ఇచ్చాడు మా అమ్మకి, ఏయ్ అబ్బాయి వెళ్తున్నాడు చెప్పాడు కాబట్టి నేను కూడా వస్తున్నా, పోయాక ఇది మానేయాలంటే మాత్రం మర్యాదగా ఉండదు అన్నాడు. ఆ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మందిరంలో కూర్చున్నాడు. ఏనండి, ఇట్లాగ దైవజనుడు ఆరాధన నడుపుతున్నాడు, అట్లా విశ్వాసులు కూర్చొని ఉన్నారు. మా నాన్న ఇట్టు కూర్చున్నాడు, ఆ పెద్దలా కూర్చున్నాడు అడ్డం తిరిగి. గోడ ఉంటే గోడ కానుకొని అటు ఆళ్ళ మొఖాలు చూడవచ్చు, ఇటు ఈయన మొఖం చూడవచ్చు అని ఆ మధ్యలో అటు గోడ కానుకొని అడ్డం తిరిగి కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి ఇప్పుడు దైవజనుడు కనపడతాడు, విశ్వాసులు కనపడతారు, వాకిలి కూడా కనపడిద్ది. పడమర దిక్కు వాకిలి దాన్ని. ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. కూర్చొని వీళ్ళు ప్రార్థన చేస్తా ఆరాధిస్తూ ఉంటారుగా, అయ్యేం తెలియవుగా ఆయనకి. మామూలుగా మేము లోకంలో ఉన్నప్పుడు చేసేది ఏంది, ఒక కాయ కొట్టడం, దండం పెట్టడం, లేచి రావటం, అదేగా మాకు తెలిసింది. ఈ గోళ ఒక దగ్గర ఆయన కూర్చొని కాసేపు
అటు మేసిలి ఇటు మేసిలి చిన్నగా బయటికి పోయి దమ్ము కొడదాం అనుకున్నాడంట. మందిరంలో నుంచి బయటికి పోయి ఒక దమ్ము కొట్టి మళ్ళీ వచ్చి కూర్చుందాం అనుకున్నాడంట మా నాన్న. అలా లేవబోయేటప్పుడు అట్లా మత్తు గమ్మినట్టు కూలబడ్డాడంట. ఆయన చెప్పాడు, కూలబడితే దూరం నుంచి పడమర వైపు నుంచి ఆయన వాకిటికి వెళ్ళి చూస్తే ఒక తెల్లటి కొంగ మందిరంలోకి వస్తుందంట. తెల్లటి కొంగ, రెక్కలు సాచి తెల్లటి కొంగ మందిరంలోకి వస్తుంటే ఈయన అనుకున్నాడు, ఆడెవడో ఏటగాడు భలే కొట్టాడు రా కొంగను కొట్టాడు, దానికి మైండ్ పోయి బిడి తప్పి అది చర్చిలోకి వస్తుందే అనుకుంటా కూర్చున్నాడు ఆయన. దగ్గరకు వచ్చే కొద్ది కొంగ కాదు, ఒక ఆజానుబాహుడైన వ్యక్తి. ఆయన చేతులు ఎంత పొడవు ఉన్నాయంటే మా నాన్న చెప్తున్నాడు, మందిరము ఈ గోడకి ఆ గోడకి తగిలేంత పెద్ద అయ్యా అన్నాడు. ఆయన చేతులు అంత పొడవు ఉన్నాయి, ఆయన ముఖం ఇలా ఉందని ఆయన విషయం అంతా కూడా వర్ణిస్తున్నాడు. ఆయన మందిరములో బిడ్డలు ఆరాధిస్తుంటే ఏమన్నా వచ్చి అందరి మీద తన హస్తాన్ని అలా అంటా ఉన్నాడంట. అందరి మీద తన హస్తాన్ని అలా అంటా ఉంటే అందరు పరవశులై దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కళ్ళారా చూశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజల మీదకి రావటం, పరిశుద్ధాత్మ ప్రజల్ని సంధించటం అనేది ఆయన కళ్ళారా చూశాడు. ఆయనకు ఆ దర్శనం కల్పించాడు. గడగడ వణిగిపోయాడంట ఆయన చూసి. వణిగిపోయి అప్పుడు నిర్ణయించుకొని ఆ జేబులో ఉన్న సరుకు ఉంటుంది కదా, దమ్ము సరుకు, లేచి వెళ్ళి బయట పడేసి వచ్చి అప్పుడు మోకాళ్ళు వేసాడు. అప్పుడు నాకు వచ్చి చెప్పాడు, అయ్యా ఫోన్ చేశాడు, నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ ఫోన్ చేశాడు, యేసు ప్రభు నిజంగా ఉన్నాడు రా అన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు రా, నిజంగా ఉన్నాడు, నా కళ్ళారా చూశాను, మనకి తిరుగులేదయ్యా, మనం నిజమైన దేవుడిని పట్టుకున్నాం అన్నాడు. మన జన్మ ధన్యం రా, మనం నిజమైన దేవుడిని కలుసుకున్నాము, మన జన్మ ధన్యం అయిపోయింది. దాదాపు 80 ఏళ్ల ప్రాయంలో నిలువు మోకాళ్ళు వేసి అట్లా నిలబడతాడండి ఆయన. మళ్ళీ ఆయన చేత పొగ తాగించాలని చాలా మంది ట్రై చేశారు. చెత్ అన్నాడు అంతే, ఇంకా దాని దోలికి పోవాలి మళ్ళీ. చెయ్యి 2 మోకాళ్ళు నిలువు మోకాళ్ళు వేసి, మళ్ళా అక్షర మొక్క లేదు ఆయన చదువు, 2 మోకాళ్ళు వేసి అలాగా నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. తనకు తెలిసినంత వరకు ప్రార్థన చేస్తాడు, సంతోషంగా ఆరాధిస్తాడు. సంతోషంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నిండు వయసులో నా దేవుడు కృప చూపాడు. మందిరం అంటే తక్కువ అంచనా వేయొద్దు, దేవుని సన్నిధి అంటే తక్కువ అంచనా వేయొద్దు. ఆయన మహిమ ఉంటుంది అక్కడ, ఆయన ప్రసన్నత ఉంటుంది అక్కడ, ఆయన తేజస్సు ఉంటుంది అక్కడ, ఆయన స్వస్థత ఉంటుంది అక్కడ, ఆయన నెమ్మది ఉంటుంది అక్కడ, ఆయన శాంతి ఉంటుంది అక్కడ, సమాధానం ఉంటుంది, ఆయన వాక్ ఉంటుంది, ఆయన పరిశుద్ధ శరీర రక్తములు ఉంటాయి అక్కడ. జీవము గల దేవుని సన్నిధి, సత్యమునకు స్తంభమైనటువంటి సంఘం, ఆరాధించేటువంటి స్థలం దేవుని మందిరం. మరి మేము మామూలుగా మారుతామండి, కహానీలు చెబితే మారుతామా? మైండ్ పోయే సంగతులు చూసి తెలుసుకొని మారిన బతుకులు మాయి. ఈరోజు ఇక్కడ యేసుప్రభుని ఎరగని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటాయా? ఒకప్పుడు నేను మీలాగే ఉన్నాను. ఈరోజు సత్యం తెలుసుకొని ఆయనే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నా. నానా బాధలు పడుతున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు, అవి వదిలించుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు. అవన్నీ వ్యర్థం, తిరుగులేదు. యేసుప్రభు వైపు ఒక్కసారి చూడు, యేసుప్రభు గురించి ఒక్కసారి ఆలోచించు. నీ హృదయంలో ఇంత చోటి వానికి నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. శాపం నుండి నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాడు, బాప్తిస్మాలు ఇచ్చేసి మందిర ప్రతిష్ఠ చేసేద్దాం. ఆకలైన వాళ్ళు మూత తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. షుగర్ బీపీలో ఉన్న వాళ్ళు ముసలామూతగా అయ్యో ఆకలి అవుతుందంటే చూడు ఒక సూప్ ఫుడ్ కూడా పెట్టేస్తారు. ఇప్పుడే ఇబ్బంది ఏం లేదు, అన్ని పనులు జరుగుతాయి. 3 పనులు, తినేవాళ్ళు తినొచ్చు, వినేవాళ్ళు వినొచ్చు, చూసేవాళ్ళు బాప్తిస్మాలు చూడవచ్చు, లైన్లోకి వచ్చే మందిరం దగ్గర నిలబడవచ్చు, ప్రతిష్ఠ చేసుకుని ఇక ముగిద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇక్కడికి. దేవునికి మహిమ. అశోక్ ప్రార్థన చేస్తాడు, మీరు నిజంగా కళ్ళు మూస్తారు. స్తోత్రములు 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 తండ్రి, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు 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 నాయన. ఈ మధ్యాహ్నపు వేళ నీ దాసును నిలవబెట్టుకొని ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నిండు మనసుతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నందు కొరకే మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రాంగణంలో ఉన్న దురాత్మలను మీరు పారద్రోలుతున్నందు కొరకే మీకు స్తోత్రాలయ్యా. మాంత్రిక కట్లను తెంచుతున్నందు కొరకే మీకు స్తోత్రాలయ్యా. వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల కలుగ చేస్తున్నారు, మీకు స్తోత్రాలు ప్రభువా. విడిపించబడిన నీ బిడ్డలు, రక్షించబడిన నీ బిడ్డలు నీకు సాక్షులుగా
ఆయా ప్రాంతాల్లో యేసు నామములో వాడబడుదురుగాక, నీ కొరకు జ్యోతులై నిలుచుదురుగాక. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. జరగబోతున్న మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించండి. బాప్తిస్మాల కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.